ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకొని శక్తిని బలాన్ని పొందుకున్నాం. స్తుతి ఆరాధనలో ఆయన మహిమతో మనం నింపబడ్డాం. ఆయన ఆత్మ మనకు ఉచితంగా అనుగ్రహించబడింది. అప్పటి వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైనా తలంపులు, చెడ్డ తలంపులు, అవసరం లేనటువంటి ఆలోచనలు మన మనసులో ఉన్నా ఈ స్తుతి ఆరాధనలో నీ మనసు శుద్ధీకరించబడింది. ఈ సమయంలోనే దేవుణ్ణి అడుగుదాం ఏమని? నీ ద్వారా ఏర్పాటు చేయబడిన నీ దాసుని ద్వారా, వాక్యము ద్వారా మాతో మాట్లాడమని. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. నీవు పలికితే మాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. అందరం రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తాలి. అందరూ హృదయమారా ఆ దేవుణ్ణి అడుగుతాం. రాజశేఖర పాలయ్య గారు మాట్లాడితే మనకి ఏమి ప్రయోజనం ఉండదండి. ఆయనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే అద్భుతాలు 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 మన జీవితాల్లో జరుగుతాయి. కొట్టు చప్పట్లు గట్టిగా 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 గట్టిగా. ఎస్ మై లార్డ్. నీవు పలికితే మాకు మేలయా, నీ దాసుని ద్వారా మాతో మాట్లాడుమయ్యా. నాతో పాటు ఈ మాట చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా మీ దాసునిలో మీరు ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా ఈ వాక్య పరిచర్యను మీరే జరిగించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునామానికి స్తోత్రాలండి. కూడొచ్చిన మీ అందరికీ వందనాలండి. ఇక్కడ ఆహ్వానించిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘ పెద్దలందరికీ కూడా వందనాలండి. వాక్యం కోసం అయ్యగారు ప్రార్థన చేశారు కాబట్టి మనము వాక్యంలోకి మనం వెళ్దాం. మన పేరు జీవ గ్రంథములో రాయపడాలి అంటే ఎలాగుండాలి? ఈ దినాల్లో మనము అనేక వాటి విషయంలో, నా పేరు ఆధార్ కార్డులో లేదండి, నా పేరు రేషన్ కార్డులో లేదు. ఈ లోకంలో చాలా కార్డులు వచ్చినాయి. ఆ కార్డులో మన పేర్లు ఉండాలని ప్రభుత్వం కూడా ఒక నిబంధన పెట్టింది. ఆ కార్డ్స్లో పేరు లేకపోతే మనం ఇంకొక దేశానికి కూడా ప్రయాణం చేయలేము. అంటే ఈ రోజున ఈ లోకంలోని నీ పేరు ఒక కార్డులో నీ పేరు లేకపోతేనే నీకు రావాల్సిన ఈ గవర్నమెంట్ ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలరా అంటే నీ పేరు కార్డులో ఉండాలి. పాన్ కార్డులో కానీ, ఆధార్ కార్డులో కానీ, రేషన్ కార్డులో కానీ నీ పేరు ఉండాలి. ఏదో ఒక కార్డు నువ్వు రిజిస్టర్ అయ్యి ఉండాలి. నీ పేరు ఉంటేనే నువ్వు ఏది అప్లై చేసుకున్నా దానికి నువ్వు అర్హుడివి. కానీ ఈ లోకంలో నీకు ఈ లోక సంబంధంలో ఏ కార్డులో నీ పేరు లేకపోయినా పర్వాలేదు. కానీ జీవ గ్రంథములో నీ పేరు లేకపోతే మనము నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. అంత్య దినములో మనం వచ్చి ఉన్నాము. ఎలాగుంటే మన పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. ఈరోజు మనము వాక్యంలో మనం చూద్దాం. అలాంటి జీవితం నాకు ఉందా లేదా, నీకు ఉందా లేదా?
మనం పరీక్షించుకుందాం. ఈ దినం ఎలాగొచ్చామో మనం తిరిగి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరిచేస్తానికి దేవుడు బహుగా ఇష్టపడతాడు. ఎందుకంటే నీ పేరు ఆ జీవ గ్రంథములో రాయపడి ఉండాలని. ఈరోజు మనం అనుకుంటాము, బాప్టిజం తీసుకున్నాను, నాకేంటి, నా పేరు జీవ గ్రంథంలో రాయపడి ఉంది. నేను అభిషేకించబడ్డాను, నాకేంటి, నా పేరు జీవ గ్రంథంలో రాయపడి ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. మంచిదే, అది మనకి కావాలి. కానీ అంతవరకు నీ క్రియలు కాపాడుకుంటేనే ఆ జీవ గ్రంథంలో నీ పేరు కాపాడబడుకుంటా అనమాట. బైబిల్లో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడి పేరు జీవ గ్రంథంలో రాయపడింది. అతడు ఎలా జీవిస్తే దేవుడు అతడి పేరు రాశాడో మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యం మనం చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యం చదువుదాం. చాలండి. బైబిల్ జీవ గ్రంథంలో కొత్త నిబంధనలో అబ్రహాము పేరు రాయపడిందండి. స్టార్టింగే కొత్త నిబంధనలో అబ్రహాముతో దేవుడు స్టార్ట్ చేశాడు ఆ జీవ గ్రంథంలో. ఎందుకు దేవుడు అబ్రహాము పేరే రాశాడు? దేవుడు అబ్రహాము కంటే ముందు ఆదాము ఉన్నాడు, అబ్రహాము కంటే ముందు హానోకు ఉన్నాడు, అబ్రహాము కంటే ముందు నోవాహు ఉన్నాడు. వీళ్ళ పేర్లు రాయకుండా దేవుడు ఎందుకు అబ్రహాము పేరుతో స్టార్ట్ చేశాడు అంటే, ఎలాగ జీవించుంటాడు అబ్రహాము దేవుడికి ఇష్టడుగా, ఎంత ఇంప్రెస్ చేస్తే దేవుడు వాళ్ళని కాదని చెప్పి దేవుడు అబ్రహాము పేరు రాశాడు. అంటే ఈరోజు నీ పేరు నా పేరు కూడా జీవ గ్రంథంలో రాయపడి ఉండాలి అంటే, అబ్రహాములాగా నువ్వు నేను జీవిస్తేనే ఈ దినాల్లో నీ పేరు కూడా జీవ గ్రంథములో లెక్కించబడిద్ది. ఆది కాండము అబ్రహాము పేరు ఎందుకు రాయపడిందో మనం చూద్దాం. మొట్టమొదటిగా ఆది కాండము 12వ అధ్యాయము 1-2 వాక్యం మనం చదువుదాం. నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి. చాలండి. అబ్రాహాము సూర్య దేవతల్ని ఆరాధిస్తున్న సమయంలో విగ్రహారాధికుడు. యెహోవా దేవుడు అంటే తెలియదు. ఎన్నడూ కూడా అబ్రాహాము దేవుని స్వరం వినలా. ఒక దినముగా ఉన్న పాటున దేవుని స్వరము అబ్రాహాము వింటున్నాడు. అబ్రహామా, ఇదిగో నువ్వు లే, నేను నీకు ఒక చూపించే దేశానికి నేను తీసుకొని వెళ్తాను, నీకు ఒక దేశాన్ని చూపిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి గుడారం వెయ్యి అని చెప్పగానే అబ్రహాము మారు మాట మాట్లాడకుండా బయలుదేరి వెళ్తామన్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వాక్యం. 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును పట్టి ఆ పిలుపునకు లోబడి బయలు వెళ్ళి మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకనే బయలుదేరి వెళ్తున్నాడంటండి. హల్లెలూయా. అబ్రహాముకి తెలియదంట ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎరుగకనే బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. దేవుడు చెప్పాడు అబ్రహాముతో, అబ్రహామా నేను ఒక దేశం నీకు చూపిస్తాను, అక్కడికి నువ్వు వెళ్ళాలి అన్నాడు. అంతే. అబ్రహాము దేవుణ్ణి ఒక్క మాట కూడా ప్రశ్న వేయలేదండి. ప్రభా, హారాన్ నుంచి బయలుదేరుతున్నాను, కానానికి వెళ్ళాలా, అక్కడిని గుడారం వేయాలా, లేకపోతే ఐగుప్తుకి వెళ్ళాలా అని చెప్పి దేవుణ్ణి ఎదుటి ప్రశ్న వేయట్లేదండి. అబ్రహాముకి దేవుని జీవ గ్రంథం రాయటం పేరు ఎందుకంటే, మొట్టమొదటిగా అబ్రహాము ఎన్నడూ కూడా దేవునికి ఎదురు సమాధానం చెప్పలేదండి. హల్లెలూయా. జీవ గ్రంథంలో ఇప్పుడు నువ్వు బాప్టిజం తీసుకున్నంత మట్టికి నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుందని గ్యారంటీ లేదు. ఇక్కడ చూడండి, దేవుడు నువ్వు లే అంటే లేచాడండి. ఈ పని చేయి, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నాడు. అంతే. మారు మాట మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాడు. అన్నీ సర్దుకున్నాడు. సారమ్మతో చెప్పాడమ్మా, దేవుడు నాకు చెప్పాడు, పిలుపు అందుకున్నాను, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అంట, నాతో మాట్లాడాడు,
నన్ను ఇక్కడి నుంచి లేచి ఆయన ఒక దేశాన్ని చూపిస్తాడంటే నేను బయలుదేరి వెళ్ళాలంటే, ఏంటండి ఎక్కడికి వెళ్తామండి, ఏ దేశం తెలియదంటే, నాకు తెలీదు, అక్కడ ఫెసిలిటీస్ ఎలాగుంటాయో నాకు తెలియదు, దేవుడు చెప్పాడు నేను చేయాలంతే. కామ్గా తనకి లోబడ్డాడు. మారు మాట మాట్లాడకుండా తన భార్య కూడా బయలుదేరింది. వాళ్ళ భార్య వెనకాల లోతు కూడా బయలుదేరి వెళ్తున్నాడండి. హల్లెలూయా. అంటే లోబడుటలో ఉంటున్న వాళ్ళ ఆశీర్వాదం చూడండి. అంటే దేవుడు వాక్యానికి లోబడి జీవించడం వల్ల వచ్చే ఆశీర్వాదం చూడండి. తన భార్య కూడా దేవుని సన్నిధికి వచ్చేసింది. తన భార్య వెనకాల లోతు కూడా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు అంతే. లోతుని వెళ్ళి అడిగితే, లోతు ఎక్కడికి వెళ్తున్నావా అంటే, నాకు తెలియదయ్యా, మా వదిన్ని అడుగు అంటాడు. సారమ్మ గారి దగ్గరికి వచ్చి, అమ్మగారు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నాకు తెలియదయ్యా, మా ఆయన్ని అడుగు అని అడిగితే, అబ్రాం గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నాకు తెలియదు, దేవుణ్ణి అడుగు అంటున్నాడండి. హల్లెలూయా. అంటే దేవుడికి అంత పరిపూర్ణతగా లోబడ్డాడండి. ఈరోజు నీ సేవకుడికి నువ్వు ఆ విధంగా లోబడుతున్నావా? నీ సేవకుడికి ఆ విధంగా నువ్వు లోబడి నడుచుకుంటున్నావా? వాక్యానికి నువ్వు లోబడి నడుచుకుంటే నీ భర్త నీ వెనకాల వచ్చేస్తాడండి దేవుని మందిరానికి. హల్లెలూయా. నీ బిడ్డలు దేవుని మందిరానికి వచ్చేస్తారంతే. ఈరోజు నువ్వు ఒక్కదాని గుడికి వస్తున్నావు, నీ భర్త రావట్లా, నీ బిడ్డలు రావట్లేదు, నీ కుటుంబస్తులు రావట్లేదు ప్రార్థనకి. కారణం ఏంటి? కారణం ఏంటండి? నువ్వు దేవునికి లోబడలే, ఇంకా వాక్యానికి లోబడి జీవించట్లేదు. నువ్వు ఒక్కదానివే వస్తున్నావు. నీ కుటుంబంగా దేవుని మందిరానికి రావాలి. అన్నిటికీ కుటుంబంగా వెళ్తాము. ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి ఒక్కలో, లేకపోతే భార్య వస్తే భర్త రాడు, లేకపోతే పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. అది కుటుంబానికి అదొక శాపం అండి. అది కుటుంబానికి అదొక శాపం. అది ఎందుకు చెప్పిన శాపము? రక్షించబడిన నువ్వు లోబడకపోవటం వల్ల నీ భర్త నీ బిడ్డలు శాపం అనుభవిస్తున్నారు. ఈ రోజున నీ భక్తిలో నటిస్తున్నావు, నీ భక్తిలో నటన ఉంది. ఇంకా నీ భర్త మారలేదని ఏడవద్దు, ఇంకా నీ బిడ్డలు మారలేదని ఏడవద్దు. నువ్వు లోబడలా దేవుడికి సరిగా, పరిపూర్ణతగా నువ్వు లోబడలేదు. అందుకని నీ ఇంట్లో రోగాలు, నీ ఇంట్లో వ్యాధులు, దుఃఖము, కన్నీరు. కారణం ఏంటి? నువ్వు లోబడలేదు దేవునికి సరిగా. పరిపూర్ణతగా దేవునికి సమర్పించుకోవాలా. దేవుడు చెప్పాడు విడిచిపెట్టు అన్నాడంతే. పాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టావా? సీరియల్ని విడిచిపెట్టావా? సినిమాలు విడిచిపెట్టావా? లోకాశను విడిచిపెట్టావా? ఎన్ని విడిచిపెట్టావు. కానీ నువ్వు మట్టికి, మీరు మట్టికి అదే పాపంలో ఉంటున్నారు. నీ కుటుంబం మీదకి నువ్వు బాప్టిజం తీసుకొని రక్షించబడి నువ్వు సరిలేకపోవటం వల్ల ఇంకా బహు శాపాన్ని నీ బిడ్డల మీదకి, నీ భర్త మీదకి, నీ కుటుంబం మీదకి నువ్వు తీసుకొని వచ్చి పెడుతున్నావు. జాగ్రత్త. చూడండి, అబ్రాహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి. మారు మాట మాట్లాడుకున్న భార్య వచ్చేస్తుంది. ఈ దినాల్లో అలాగొచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇలాంటి పిలుపు పొందుకొని సమర్పించుకొని వెళ్తారా? వెళ్ళిపోతారంతే. ఎందుకంటే తన మీద ఉన్న అభిషేకం అంత గొప్పగా ఉంటుంది. నీలో దేవుడుంటే ఎలియాజరు మోకరించాడు, ఒంటెలు కూడా మోకరించినాయంట. ఒంటెలు కూడా మోకరించిన కారణము పరిపూర్ణతమైన లోబడి జీవించటం వల్ల. రెండో క్వశ్చన్ లేదండి అబ్రాహాముకి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వెళ్ళిపోయాడంతే. అలాంటి ప్రతిష్ఠిత కలిగిన జీవించాడు అబ్రాహాము. ఈరోజు మరి నీకుంది ఆ ప్రతిష్ఠిత? ఇక్కడ చూడండి, ఆదామును చూసుకుంటే ఆదాము దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పాపం చేశాడు, ఆజ్ఞ అతిక్రమించాడు. ఆదాముకి దేవుడు చెప్పాడు, ఆదమ్మా ఈ చెట్లు ఫలాలన్నీ తిను, ఈ ఒక్క చెట్టు ఫలం మట్టుకి తినద్దు అన్నాడు దేవుడు. కానీ ఏం చేశాడంటే ఆ ఫలము తిని దేవుని ఆజ్ఞని అతిక్రమించేశాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. హానోకు దేవునితో నడిచిన వ్యక్తి, అతను కొనుపోయి పడ్డాడు. నోవాహు తన తరములో అతడే నీతిమంతుడు ఏంటండి, అతడే నీతిమంతుడు. ఎందుకు ఇతని పేరు రాయలేదు? ద్రాక్ష రసము తాగి మొత్తుడై పడుకున్నాడు. కానీ అబ్రాహాము కంటే పరిశుద్ధులు ముందున్నారు.
కానీ దేవుడు వాళ్ళ పేర్లు రాయలేదండి. కానీ ఇక్కడ చూడండి, దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడిని అంటాడు. నేను అబ్రహాము దేవుణ్ణి అంటాడు ఇక్కడ. ఈరోజు మరి నువ్వు ఎలా జీవిస్తున్నావు? పరిపూర్ణతగా లోబడుతున్నామా? పరిపూర్ణతగా వాక్యానికి సమర్పించుకొని ఈరోజు నువ్వు నేను నడుస్తున్నామా? బాప్టిజం తీసుకున్న నువ్వు, రక్షించబడిన నీవు, ఇంకా ఎక్కువ కీడు నీ కుటుంబానికి నీ ద్వారా కలుగుతుందా, నా ద్వారా కలుగుతుందా? నేను అందుకని అనుకుంటా ఉంటానండి, నా ద్వారా నా కుటుంబానికి, నా కొడుక్కి ఎక్కడికి వెళ్తే కీడు కలుగుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎవరు మారినా, ఎవరు మారకపోయినా, ఎవరు కుటుంబంలో ఏ కార్యం చేయకపోయినా దానికి కారుకుని నేనే కారుకుని అనుకుంటానండి. నేనే ప్రభా నన్ను సరిచేయ, నీకు లోబడలేకపోతున్నాను, ఇంకా నాకు లోబడి జీవితం ఇవ్వు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూనే ఉన్నా. మొన్న ఒక చెల్లి అంటుంది, అన్నా నీకు నిశ్చయముగా దేవుడు పరలోకం ఇచ్చేస్తాడన్నా అని చెప్తుంది. ఎందుకనిందంటే, కొన్ని దినాలుగా దేవుని కృపను పట్టి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ పెడుతున్నాను అనమాట. 4 to 5, 5 to 6 అంటే ఆన్లైన్లో కాదు, ఒక్కొక్క ఏరియాలోకి వెళ్ళి ప్రైజ్ అండ్ వర్షిప్ గంట సేపు ఈ స్తుతి ఆరాధన అనేది చేస్తానికి ఇష్టపడ్డాను. కారణం ఏంటంటే, నేను ఒక్కనే దీవించబడుతున్నాను, నేను నా బిడ్డలు బాగానే ఉన్నాం. నా కొడుకు వస్తున్న బిడ్డలకి అయ్యే అప్పులు, అయ్యే కష్టాలు, అయ్యే రోగాలు, అయ్యే బాధలతో నలిగిపోతున్నారు. వాళ్ళు ఇచ్చే, నా కొడుకు ఇక్కడ నడిపించి వాళ్ళు ఇచ్చే కానుక నా ఎదుట కనపడుతుంది. వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత అన్నీ నా ఎదుట ఉందండి. నేను ఏదో ఒకటి చేయాలి ప్రభా వాళ్ళకని ఒక ఆశ నాకు కలిగిందండి. వాళ్ళ ఆశ నాకు కలిగింది. అప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. నేను లోకంలో ఉన్నప్పుడు 3 గంటలకు లేసేవాడిని గ్రౌండ్కి క్రికెట్ ఆడటానికి వెళ్తానికి. 3 గంటలకు లేసేవాడిని ఒక అమ్మాయి కోసం, నేను ప్రేమించిన అమ్మాయి కోసం. ఇప్పుడు దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి, దేవుడు నాకేం చెప్పలేదండి ఇది చెయ్యి అని. దేవుని నాకు ఒక ఆశ కలిగి ఉన్నానంతే. ఏ ఆశ అంటే, నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి స్తుతి ఆరాధనతో నేను నడిపించాలని. రోజుకి ఉదయం లేచి 3ంటికి లేచి వెళ్ళిపోయి గంట జర్నీ చల్లోనే 4 నుంచి 5, 5 నుంచి 6 వరకు ఆ గ్రామంలోకి వెళ్ళి ఒక్కొక్కరి ఇంట్లోకి వెళ్ళి స్తుతి ఆరాధన నడిపిస్తూ ఉన్నా. ఆ చెల్లి వినగానే అనింది, అన్నా నీకు దేవుడు గ్యారెంటీగా పరలోకం ఇస్తాడని అనింది. నేను అప్పుడు అన్నాను, నేను గొప్ప చెప్పుకోవటానికి చెప్పలా, కానీ ఎందుకు చెప్తాను అంటే, నేను అప్పుడు అన్నా, నేనేంటో నాకు బాగా తెలుసు. ఈ రాజశేఖర్ పాల్ అంటే ఏంటో నాకు దేవుడికి ఒక్కడికే తెలుసు. నేను ఎలాగున్నానో, నా భక్తి ఎలాగుందో, నేను పూర్తిగా లోబడనో లేదో నాకు తెలుసు. నా జీవితం ఎలాగుందో నాకు తెలుసు. నేను సరిలేనమ్మా, ఇంకా నేను పోలికలు మార్చబడలేదు. కృపను కోరుకుంటున్నా. నువ్వు అనుకున్నట్టుగా నేను ఇప్పుడు చనిపోతే పరలోకంకి వెళ్ళిపోతాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నా జీవితం నాకు తెలుసు, నా స్వభావం నాకు తెలుసు, నా స్థితి నాకు తెలుసు, నా రహస్య జీవితం అంటే నాకు తెలుసు, మీకు ఎవ్వరికీ తెలియదమ్మా అని ఆ చెల్లికి చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటా ఉన్నాను. మరి నీ సంగతి ఏంటి? ఈ రోజున లోబడుతున్నామా మన దేవునికి పరిపూర్ణతగా? ఆదాములాగా అతిక్రమించుకుంటూ వెళ్తున్నాం మనము. అందుకని దేవుడు అన్నాడు, నేను ఆదాము దేవుని అనలేదండి, నేను నోవాహు దేవుని అనలేదు, నేను అబ్రహాము దేవుణ్ణి అంటున్నాడు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడండి. రెండోది, అబ్రహాములో ఉన్న గుణం ఏంటంటే చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వాక్యం మనం చదువుదాం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వాక్యం. మరియు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. కనులెత్తి చూచినప్పుడు నిలబడి ఉండిరి. వారిని చూచి పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉండని ఎడల ఇప్పుడు దాటిపోవద్దు.
కొంచెం ఆహారం తెప్పించదను, మీ ప్రాణములను బలపరుచుకునడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా వచ్చి తిరిగి చాలండి. మమ్రే చెట్టు కింద అబ్రాము కూర్చొని ఉన్నాడండి ఎండవేళ్ళలో. 99 సంవత్సరాలు అప్పుడు అబ్రాముకి. అతడి జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు. 75 సంవత్సరాలు అప్పుడు దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. ఏంటంటే, నేను గర్భఫలాన్ని ఇస్తాను, నేను నీకు బిడ్డలు ఇస్తాను అని చెప్పాడండి. చెప్పగానే కానీ దాని మాటకి లోబడ్డాడండి అబ్రాము. కానీ 99 ఇయర్స్ వచ్చింది, కానీ అతడు దేవుడిచ్చిన వాగ్దానము అతడి పట్ల నెరవేర్పు జరగల. సడన్గా ఆ మమ్రే చెట్టు కింద కూర్చొని ధ్యానిస్తూ ఉన్నాడంటండి. మనలాగా పడుకోలా. మనం మోకరించి ఏం చేస్తామండి, మోకరించగానే స్తోత్రం 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 అని పడుకుంటాం. పడుకోగానే కళ్ళు వస్తాయి, పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి, దెయ్యపు కళ్ళు. ప్రార్థన చేస్తా పడుకుంటారు కొంతమంది. కానీ అబ్రాహం గారు అయితే ఎండవేళ్ళలో, అంటే ఎండ మంచి ఎండ ఉంది, రెస్ట్ తీసుకోవట్లా, చెట్టు కింద కూర్చొని చల్లటి గాల్లో పడుకోట్లా, దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడండి. దేవుని ఒక శక్తిని, దేవుని ఒక కృపని, దేవుని ఒక బలాన్ని ధ్యానిస్తూ కూర్చున్నాడు. సడన్గా ఉన్న పలనగా యెహోవా దేవుడు అతడికి ప్రత్యక్షమైందంటండి. నిద్రపోయే సమయము, రెస్ట్ తీసుకునే సమయము. కానీ అబ్రాము 99 సంవత్సరాలు అప్పుడు నేను రెస్ట్ తీసుకోవటం ఏంటి అని చెప్పి రెస్ట్ తీసుకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నా ఉన్నాడండి. 99 సంవత్సరాలు అప్పుడు ఎండవేళ, మంచి ఎండాకాలంలో. మరి నువ్వు నేనైతే అసలు నీకు కొంతమంది క్రైస్తవులకి ఎండ ఎప్పుడు వచ్చిందో తెలీదు, ఎండ ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు, సీజన్ తెలియట్లా, వర్షాకాలం తెలియదు, ఎండాకాలం తెలియదు, చలికి. ఎందుకంటే ఇంట్లోకి వెళ్తే ఏసీలే, మనకి ఏసీలు ఉన్నాయి ఫుల్గా. ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఏసీలే, చక్క తినటం, పడుకోవటం, హ్యాపీగా వెళ్తాం అంతే. పొట్టలు పెంచేసుకోవటం, రోగాలు తెచ్చుకోవటం, వెళ్ళి హాస్పిటల్కి పరిగెత్తటం, అది మన పరిస్థితి. కానీ అబ్రాహాము అయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఆ దినము దేవుడే అబ్రాహాము దగ్గరికి దేవుడే దిగొచ్చాడండి. హల్లెలూయా. పరలోకముని విడిచిపెట్టి దేవుడి దిగొచ్చాడంతే. ఈరోజు నువ్వు మధ్యాహ్నం కాల సమయంలో కూడా నువ్వు నిద్రపోకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ కోసం ప్రభు నిశ్చయంగా దిగొస్తాడంతేనండి. హల్లెలూయా. ఎందుకంటే నిన్న నీడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు. అబ్రాహాముకు చేసిన ఆ కార్యమే నీ జీవితంలో కూడా దేవుడు జరిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఈ రోజు నుంచి మధ్యాహ్నం పూట పడుకోవద్దు. ఎంత అలసిపోయినా కూడా ఒక గంటైనా పడుకుందాం అని అనుకోవద్దు. ఆ గంట మోకరించి చూడు, దేవుడు నీ ఇంట్లోకి ప్రత్యక్షమే వస్తాడంతే. నువ్వు ఇంట్లోకి రావాలరా అంటే నువ్వు నిద్రపోయే సమయంలో వదిలిపెట్టి మోకరించు. మధ్యాహ్నం కాల సమయంలో దేవుడిని ఇంటికి వచ్చేస్తాడంతే. అప్పుడు రాగానే 3 వ్యక్తులు ఉన్నారాడ, 3 మనుషులను, ముగ్గురు సేవకులు ఇంటికి వచ్చేసారు. అబ్రాహామును దర్శిస్తానికి గబ్బగబ్బగా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంటండి. 99 సంవత్సరాలు ఎప్పుడైనా పరిగెత్తగలుగుతామా? అసలు ఉంటుందా? పరిగెత్తే శక్తి ఉంటుందా? పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగ పడ్డాడంటండి. పడి ఆ దైవ సేవకుల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాడంటండి. అంటే అబ్రాహాం దగ్గర ఉన్నది ఏంటంటే పరిచర్య చేసే మనసు ఉందండి. పరిచర్య చేస్తున్నాడు. 99 సంవత్సరాలు అప్పుడు కూడా పరిచర్య చేస్తున్నాడు. 300 మంది పనివాళ్ళు ఉన్నారండి ఇంట్లో. వాళ్ళకి ఎవ్వరికి చెప్పకుండా గబ్బగబ్బగా వెళ్ళి ఒక లేత దూడని తీసుకొని వచ్చి మంచిగా కట్ చేసి సారమ్మకిచ్చి మంచిగా వండమని చెప్పాడండి. ఒక్క పని కూడా తన పని వాళ్ళకి చెప్పట్లేదండి. నేనే చేయాలి. ఈరోజు దేవుని మందిరానికి ఎన్నింటికి వస్తున్నారు? వచ్చి గబగబగా వచ్చి మందిరం ఊడ్చి, ఏమండి చేరి లేచి, ఏమండి ఇప్పుడు కింద కూడా కూర్చొని పడేయలేదు మీకు, ఏమండి అందరు యవనస్తులు కూడా అందరు చక్క చైర్లోని ఈ రోజున, ఏమండి చైర్లోనే కూర్చుంటున్నాం. నువ్వు కూర్చున్న చైర్ మరి ఎవరు దుడుతాడు? యవనస్తులను చెల్లారా? ఇంట్లో ఊడుస్తావుగా, అన్నీ ఇంట్లో వంట వండుకోవాలి, ఇల్లు ఊడాలి, అన్నీ చేస్తావు. మరి దేవుని మందిరానికి నువ్వు ఎప్పుడైనా పరిచయం చేసావా? త్వరగా వచ్చి గబగబగా వచ్చి దేవుని మందిరం పరిచయం చేసి ఆ చైర్స్ మొత్తంగా చక్కగా తుడిసి అన్నీ శుభ్రం చేసి ఒక అరగంట ముందే వచ్చి
దేవుని శైలిలో కనిపెట్టే మనసు మనకుందా? అది నీకు ఇచ్చే ఆశీర్వాదం అండి. 300 మంది పనులు ఉన్నారు అబ్రాహాం దగ్గర, వాళ్ళు ఎవ్వడికి చెప్పట్లా. నేను ఒక్కడిని బ్లెస్సింగ్ పొందుకోవాలి. ఈరోజు నువ్వేమనుకుంటా, నేనే చెయ్యాలా, వాళ్ళు చేయరా, వాళ్ళు వచ్చి దర్జా కూర్చుంటారా చర్చిలో? నేను చేస్తే తుడిస్తే నేను అన్ని తీస్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారా? చూడు, కష్టపడింది నేను, వాళ్ళు తాగుతున్న డ్రింకులు. అయ్యగారు నాకు ఒక డ్రింక్ కాడే పట్ల. ఈ అయ్యగారు నేను పట్టించకపోయినా పర్లా, సంఘ పెద్దలు నేను పట్టించుకోకపోయినా పర్వాలేదు, నువ్వు చేసే ప్రతి ఒక్క పని దేవుడు చూడాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేయాలండి. అబ్రాహాం దగ్గర పరిగెత్తే గుణం ఉంది, నడవట్లా. ఈరోజు నీకు బండ్లు ఇచ్చాడు దేవుడు, సైకిల్ ఇచ్చాడు. అయ్యగారు ఫోన్ చేస్తామ్మా, ఏంటమ్మా అంటే, అయ్యా ఇవాళ బండి లేదయ్యా, అందుకని చర్చికి రాలేదయ్యా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దుఃఖము. ఒక అరుణ్ రాజు గారని తమిళనాడులో ఒక మంచి సేవకుడండి. ఆయన మంచి అభిషక్తుడు. ఒక్క కిడ్నీతోనే ఆయన 32 years బతికాడు. అసలు ఆయన గడగడగడ వణికిపోతూ ఉంటాడు, నీరసం. షుగర్ వచ్చేసరికి హైలో ఉంటుంది, లేకపోతే మైనస్లో ఉంటుంది ఎప్పుడు. ఆ స్టేజ్ మీదకి రాగానే ఒక అగ్నితో నింపబడిపోతాడండి. ఆయన వాక్యం చెప్తుంటే, ఆరాధన చేస్తుంటే దెయ్యాలు పారిపోతూ ఉంటాయి అన్నమాట. అంత గొప్ప శక్తిమంతుడు. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఈ స్టేజ్ ఎక్కముందంటే ఆయన ఎక్కడ ఉండేవాడంటే, ఆయన ఉద్యోగం చేసుకొని పరిచయం చేస్తూ ఉండేవాడంటండి. ఈ మెరీనా బ్రిడ్జ్ దగ్గర ఒక మీటింగ్స్ జరుగుతున్నాయంట. ఒక గొప్ప దైవజనుడు వస్తున్నాడు అక్కడికి. ఆయన మంచి హీలింగ్ పవర్ ఉంది ఆయనకి. ఈయనకి ఒక ఆశ కలిగిందంట, స్టేజ్ దగ్గరలో ఉండి నేను పరిచయం చేయాలని ఒక కోరిక కలిగి ఉన్నాడంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగంట, అయ్యా నన్ను ఇక్కడ దగ్గరలో వేస్తే పరిచయం చేస్తా, అయ్యగారు చేసే అద్భుతాలను చూడాలంటే. అయ్యగారు అన్నారంట, నోరు మూసుకొని నువ్వు చొవ్వరికెళ్ళి ఆ చీరలు దుడుచుకోపో అన్నాడంట. ఇంకా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా సేవకుడు చెప్పిన చొవ్వరికెళ్ళి చూస్తే అసలు అక్కడ సేవకుడు కూడా కనపడ్డు. అలాగుందండి, అలాగుంది. అక్కడికి వెళ్ళి ఆయన చీరలు తుడుస్తూ ఉన్నాడు అనమాట. చీరలు తుడుస్తుంటే ఒక ఆమె ఇలా కడుపు పెట్టుకొని ఇలాగే వంగి ఆ గ్రౌండ్లోకి వస్తూ ఉందన్నమాట. వస్తుంటే ఈయన అటు ఇటు తుడుస్తా ఆయన వస్త్రము, ఆయన చెయ్యి ఆమెకి తగిలిందంటే, ఆమెకి తగల కానీ ఇలా వంగిన ఆమె ఇలా లేచి నిలబడిందంటండి ఒక్కసారికి. హల్లెలూయా. లేచి నిలబడి ఆ పిల్లను పిలిచి, అయ్యా నీ చెయ్యి నాకు తగిలింది, నీ వస్త్రం నాకు తగిలిందంటే. అమ్మా నాకు తెలియదమ్మా, నేను చేరు తుడుస్తున్నాను, నేను కావాలని తగలలేదమ్మా నీకంటే. అది కాదయ్యా, నాకు 15 సంవత్సరాల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నా, డాక్టర్లు చెప్పారు ఇక కొన్ని దినాలు బాడీ మొత్తం పాయిజన్ అయిపోయిందని చెప్పారు, ఇంకా బతకమని చెప్పారు. ఎవరో చెప్పారయ్యా ఇక్కడ గొప్ప సేవకుడు వస్తున్నాడంట, హీలింగ్స్ జరుగుతాయంట అని విన్నానయ్యా అని చెప్పి అప్పుడు చెప్పగానే ఆమె సాక్ష్యం చెప్తే అతని దగ్గర, నీ వస్త్రములో శక్తి ఉంది, నీ 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 దేహంలో ఏదో ఒక పవర్ ఉందయ్యా అని చెప్పిందంటే నాకు ఇప్పుడు చాలా తేలిక అయిపోయింది అంటుందండి. హల్లెలూయా. పరిచర్యలో అంత శక్తి ఉంది తెలుసా. ఈరోజు ఎంత ఫ్యాషన్గా ఉంటాం మనం, వేసుకున్న బట్టలు నలవకూడదు, టిప్ టాప్గా వస్తాం. దేవుని సన్నిధికి రావటం తప్పు కాదు, పరిచర్య చేయండి. దేవుని మందిరంలో ఎంత బ్లెస్సింగ్ తెలుసా. నీ పేరు జీవ గ్రంథంలో రాయపడాలిరా అంటే నీకు పరిచర్య చేయాలి దేవుని మందిరంలో. నిశ్చయంగా అబ్రాహాం పేరు ఊరికినే రాశాడు దేవుడు. ఏమన్నా 99 సంవత్సరాలు అప్పుడు అబ్రాహాము పరిగెడుతున్నాడు దేవుడి కోసం, పరిగెడుతున్నాడు, నడవట్లా, పరిగెత్తటమే. ఎండ వర్షం చలి అనేది ఏమీ చూడు, గుడారం వేసుకుని ఉన్నాడంట. మనకలాగా బిల్డింగ్ లేదు, ఫ్యాన్ లేదు, ఏం లేదు, ఒక చెట్టు కింద ఉన్నాడంట. వెళ్ళి దేవుని కోసం త్యాగం ఉండాలండి. ఏం త్యాగం చేస్తున్నావు? నీ ధనము ప్రభు కోసం త్యాగం చేస్తున్నావా? నీ దశం భాగం దేవుడి కోసం త్యాగం చేస్తున్నావా? ప్రభు సన్నిధిలో కానుక తీసుకొచ్చేస్తా. ఈ రోజు కూడా కానుక వేయండిరా అంటే చిల్లర డబ్బులే వేస్తారు. అయ్యారా నీ డబ్బాలు ఇంకా చిల్లర డబ్బులు వస్తున్నాయా? ఏమండి,
నీ కూతురికి నీ కొడుకు స్కూల్కి వెళ్ళేటప్పుడు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు ఇస్తే తీసుకుంటాడండి? పిల్లలకి ఇప్పుడు 10 రూపాయలు లేకుండా, ఒక 20-30 రూపాయలు లేకుండా అసలు ఇంటికాంచి కదలట్లా వాడు బయటికి. మరి నీ కానుక పెట్టలా? ఈ రోజు కూడా చిల్లర వేస్తున్నావు. ఈరోజు నేను ఆ చిల్లరతో బతికిస్తున్నాడండి దేవుడు. ఎవరికి ఇస్తున్నావండి? ప్రభుకి ఇస్తున్నావు. నువ్వు ఇచ్చేటప్పుడు అరే ఈ చిల్లర డబ్బులు వేస్తున్నానే మాంసం కొట్టేటి దగ్గరికి వెళ్ళు. అది తిని రోగాలు తెచ్చుకుంటావు తప్ప మనకేమైనా ఆరోగ్యం ఉందండి? కొలెస్ట్రాల్ తెచ్చుకోవటమే తప్ప వాడికి పెడతావు వెళ్ళి. ఆ దున్న మాంసానికి, ఆ కోడి మాంసానికి వాటికి డబ్బులు ఖర్చు పెడతావు. కేజీలు తెచ్చుకుంటావు బంధువులు వస్తే. అరే మందిరానికి వచ్చి చిల్లర ఎత్తుకుంటావే 10 రూపాయలు ఉందా? వేయలేవు 100 రూపాయలు దేవుని మందిరంలోకి? ఎంతెంత ఖర్చు పెడతావు? నీ మేకప్కు ఆపేసుకొని దేవుడికి. ఒక్కొక్క క్రీమ్ చూస్తుంటే 500, 1000 రూపాయలు, 1500 మీ క్రీమ్లే, మీ బ్యూటీ పార్లర్లకి. అది నేను పరలోకం తీసుకెళ్దు. ఏది నీలో త్యాగమో? అబ్రాము చూడండి, సమస్తమంట విడిచిపెట్టాడు ప్రభు కోసం. నీ దగ్గర ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ప్రభు మందిరంలో పెట్టు. దేవునికి అంతకంతకి దీవిస్తాడంతే. ఒక చెప్పులు కొనుక్కుంటూ అంటే కొనుక్కోద్దని చెప్పట్లేదండి, మేము మీకు చెప్తున్నాను. దేవుడికి నువ్వేమి ఇస్తున్నావు అంటున్నాను అంతే. నువ్వు ఒక ఐస్ క్రీమ్ 100 రూపాయలు లేని ఐస్ క్రీమ్ రావట్లేదండి. బయటకు వెళ్తే 150-200 రూపాయలు ఐస్ క్రీమ్, ఒక్క ఐస్ క్రీమే కరిగిపోయేదే. అరే బాక్స్లో ఎంత వేస్తున్నావు? దేవుడు కానుక పెట్టు. నువ్వు దేవుడికి ఎంత ఇస్తున్నావండి? నువ్వు తినద్దనగా తిను, నువ్వు ఏదైనా తిను, కానీ నువ్వు తినిన దానికంటే దేవుడికి ఇచ్చిన దాంట్లో ఎక్కువ ఉండాలి. దేవుడికి దేవుడికి స్థానం ఎక్కువ ఇవ్వాలి. నీ తిండికి స్థానం తక్కువ ఇచ్చి చూడు. నేను దేవుడు ఎందుకు దీవించాడు? నేను ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు? మనం ఇచ్చేటప్పుడు అండి తీసుకోవటమే తెలుసండి. క్రైస్తవుడికి ఇవ్వటం తెలీదు. ఇచ్చేటప్పుడు లాగిద్ది వెనక, సాతాను నేను వెనక లాగిద్ది, ఇంత ఇవ్వాలా అని. అందుకని మన డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది. రోగాలకో వేరొక దానికో వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే. నువ్వు ఇవ్వ దేవుడికి. జాగ్రత్త. ఈ రోజున ఇచ్చే గుణం ఉండాలి. అబ్రాముకైతే పెట్టడమే తెలుసు. డబ్బులు లేకపోయింది. ఒక రింగ్ తీసి వేసే కానుక పెట్టులో ఎవడు కొట్టాడు నిన్ను? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో నువ్వు రావద్దు అన్నది బైబిల్లో. ఉత్త చేతులతో రాకూడదు. దేవునికి ఇవ్వాలండి. ఇచ్చినప్పుడే మనం మంచి బహుమానం మనము చూడగలుగుతాం. అబ్రాహాము జీవితంలో దేవుడు చెప్పాడు హాగర్ విషయంలో, ఇదిగో అబ్రాహాం హాగర్ని పంపించేసే అనగానే మారు మాట మాట్లాడకుండా పంపించేశానండి. అబ్రాహాముకి ఎప్పుడు కూడా సరిచేసుకునే మనసే ఇష్టం అండి. ఎదురు చెప్పే మనసు అస్సలు లేదండి అబ్రాహాంకి. అందుకని ఆ జీవగ్రంథంలో రాయపడింది. అప్పుడు చక్కటి భోజనం చేసిన తర్వాత అబ్రాహాంతో దేవుడు చెప్తున్నాడు, అబ్రామా నేను వెళ్తున్నానయ్యా అంటే అబ్రాహాం ఏమన్నాడు తెలుసండి? అయ్యా వందనాలయ్యా. అబ్రామా నీకేమైనా కావాలా అంటే నాకేమొద్దయ్యా, నువ్వు నా దగ్గరికి వచ్చావు అంతే చాలా అన్నాడండి. హల్లెలూయా. అబ్రామా నీకు పిల్లలు కూడా లేరు కదయా, లేకపోయినా పర్లేదయ్యా, నువ్వు నా దగ్గరికి వచ్చావు అంతే చాలయ్యా, నాకు ఈ లోకంలోకి ఇంకేం అక్కర్లేదు అంటున్నాడండి అబ్రాహాం. అదే నువ్వు కానీ నేను కానీ దేవుడే కానీ నీ ఇంటికి వస్తే అసలు మనం గుమ్మం బయట నిలబెట్టి నిన్ను బాప్టిజం తీసుకుని 2 సంవత్సరాలు అయింది, నేను అన్నీ విడిచిపెట్టా, నాకేంటి ఈ రోగాలు, ఈ షుగర్లు ఏంటి, ఈ బీపీలు ఏంటి, నా కొడుకు చూడిట్టగా ఉన్నాడు, నా భర్త చూడిట్టగా ఉన్నాడు, నేను నమ్మి అబ్బో దేవుని ప్రశ్న వర్షాలు కుమ్మరిస్తామండి. ఏమండి ఒక సేవకుడు వస్తేనే నీ ఇంటికి నాకేం చేశాడు దేవుడు అండి, నాకేం చేశాడు దేవుడు? అన్ని ఆపదలే, అన్ని కష్టాలే, అన్ని పోరాటాలే, అన్ని పోరాటాలే. ఒక్కొక్కసారి అర్థం కాదండి మనకి శ్రమలు, ఈ పోరాటాల్లో అర్థం కాదు. నేను అనుకున్నాను
2021 సంవత్సరంలో నాకున్న పోరాటాలు తప్పిపోతాయేమో అనుకున్నాను. మళ్ళీ మా అమ్మాయికి మళ్ళీ స్టార్ట్ అయింది కడుపు నొప్పి. మొన్న బాగా తినింది, మళ్ళీ వెళ్ళి ఊరెళ్ళింది, సెలవుకి వెళ్ళింది, అక్కడ తినేసింది, మళ్ళీ తెచ్చుకుంది, మళ్ళీ వెళ్ళటం మానేసి వారం అంతా వెళ్ళలేదండి. ఎలాగుందంటే నా కొడుకు తయారవుతాడు, బయటికి రాగానే వాడికి వామిటింగ్ చేసేసుకుంటాడు. ఎందుకు జరుగుతుందో తెలియదు ఇట్లా పోరాటాలు. సరే ఇంకా రేపు నుంచి కాలేజీకి వెళ్తాను అనుకుంటే నిన్న చర్చికి వెళ్ళారు. చర్చి నుంచి వస్తుంటే ఒకడు బండి మీద ఇలా ఇలా ఆడతా వచ్చి ఆ బండి మీద పడ్డాడు. ఇద్దరు కింద పడ్డారు. నేను అనుకున్నాను రేపు నుంచి కాలేజీకి వెళ్తారు అనుకుంటే, ఓహో మళ్ళీ ఇంకొక వారం రోజులు. ఇదేమో కాలు వాసిపోయింది, వాడికి చెక్కులు వేసిపోయింది రెండు. దేవుని ఇంకేం మాట్లాడలా, ఇంక నేను ఏం మాట్లాడలేదండి. ఇంక ప్రాణాన్ని కాపాడండి దేవుడికి స్తోత్రం అనుకున్నాను. ఇంకేం మాట్లాడతాము ఈ పోరాటం అంటే, మనకి ఎన్ని వచ్చినా, ఎన్ని పోరాటాలు శ్రమలు మనకు ఎదురైనా మనము దేవుని పనిని మనము చేసి ముగించాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్కటే చెప్పా సాతంతా, ఇదిగో నువ్వు ఏదైనా చేసుకో, నేను ఎర్లీ మార్నింగ్ లేచి నా ప్రజల దగ్గరికి నేను వెళ్తానంతే. వాళ్ళు దీవించబడాలంతే, వాళ్ళ కుటుంబాల ఆశీర్వాదం నేను చూడాలంతే. ఈ రోజున మనము దేవుని పని చేసేటప్పుడు, దేవుని కోసం నిలబడేటప్పుడు అనేక పోరాటాలు శ్రమలు వస్తాయి, పరిచయం చేసేటప్పుడు వస్తాయి. భయపడద్దు, భయపడద్దు. నేను అత్యధికమైన ఆశీర్వాదంతో తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు. అక్కడే ఉన్నాడు దేవుడు, అబ్రాహాము దగ్గరే దేవుడు ఉన్నాడు. ఏమి కోరుకోవట్లేదు, ఏమి కోరుకోవట్లా, అడుగుతున్నాడు దేవుడే. అబ్రామా నీకేమైనా కావాలా? నాకేమొద్దయ్యా, అయ్యా పిల్లలు కావాలా? పిల్లలు అడిగావుగా, నాకు వద్దు, పిల్లలు కూడా వద్దు. అదేంటయ్యా, నువ్వు ఉన్నావు నాకు అంతే చాలు. అసలు పరలోకమును విడిచిపెట్టి ఒక దౌర్భాగ్యుడి కోసము నాతో కలిసి భోంచేస్తానికి, నాతో ఉండటానికి నువ్వు వచ్చావయ్యా, అది నా జీవితానికి చాలయ్యా అన్నాడండి. కానీ దేవుడు అన్నాడు, కాదు, నీకు నేను ఒక వాగ్దానం ఇచ్చాను, నీకు నేను ఒక వాగ్దానం ఇచ్చానంతే. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, అది నీకు నెరవేరుస్తానికి ఈరోజు నీ దగ్గరికి దిగొచ్చాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు, నిశ్చయంగా ఆయన దిగొస్తాడు నీ దగ్గరికి. నీ భర్తను మారుస్తానికి, నీ బిడ్డలు మారుస్తానికి, నీ తలరాతను మారుస్తానికి, నీకు ఆరోగ్యం ఇస్తానికి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క శ్రమ పోరాటం నుంచి విడుదలిస్తానికి, దయ్యపు శక్తి నుంచి, అంధకార శక్తి నుంచి దేవుడు నీకు విడుదలిస్తానికి దేవుడే నీ దగ్గరికి దిగొస్తాడంతే. హల్లెలూయా. నీ ఉద్యోగం విషయంలో దేవుడు దిగొస్తాడు, నీ చదువుల విషయంలో దేవుడు దిగొస్తాడంతే. నువ్వు ఆయన పరిచర్య చేయి, నువ్వు పరిచర్య చేయి. ఇక్కడ నీ పరీక్షల కోసం దిగొస్తాడు, నీతో పాటు ఎగ్జామ్ రాస్తానికి, నీతో పాటు ఇంటర్వ్యూకి వస్తాడు దేవుడు. ఎందుకు చెప్పనా? దేవుని కోసం ఒక త్యాగము నీలో ఉందా నీలో త్యాగము? నీతో పాటు వస్తానికి వాగ్దానం ఇచ్చాడు, నేను నీతో పాటు వస్తానంటాడు. కానీ రాడు, ఏం చేయట్లేదుగా. ఒక గంట అయినా వచ్చి మోకరించి ప్రార్థిస్తున్నావా? దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నామా? ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, శుక్రవారం శనివారం ప్రార్థన జరుగుతున్నాయి, బుధవారం ప్రార్థన జరుగుతున్నాయి. వస్తున్నామా? వచ్చి ప్రార్థన చేసి వెళ్తున్నామా? ఎక్కడండి త్యాగమా? ఎక్కడ మనకి త్యాగం ఉంది? దేవుని కోసం, ప్రజల కోసం ప్రార్థిస్తున్నావా? ఎందుకు ఇచ్చారు? ఇక్కడ సంఘంలో అందరం కలిసి ప్రార్థించాలని దేవుడు ఇచ్చాడు. ఇంటికాడ చేసేది ఉంది ప్రార్థన, సంఘంలో పెట్టిన క్రమము అది నువ్వు రావాలి, అది వచ్చినప్పుడే నువ్వు దీవించబడతావు. అదేనండి పరిచర్య అంటే. ఈరోజు ఏదైతే అబ్రాహాము నాకేం అక్కర్లేదు అన్నాడు కదా, అన్నా కూడా దేవుడు ఊరుకోలేదు. నెక్స్ట్ ఇయర్ కల్లా దేవుడు నీకు ఒక బిడ్డని ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పరిచర్య చేసినందుకు దేవుడు ఇచ్చే బహుమానం, పరిచర్య చేసినందుకు దేవుడు దిగొచ్చాడు. వాక్యం చెప్పిన వాళ్ళు ఇంటికి రాలా? ఏ గారు వాక్యం చెప్పిన వాళ్ళు ఇంటికి రాలా? ఊడుస్తారే, దొడ్లు కడుగుతూ ఉంటారే, వాళ్ళ ఇంటికి వస్తాడు దేవుడు. ఇక్కడ కూర్చొని మేము మంచిగా ఫ్యాన్ కింద, మా ఇంటికి రాలా, మా దగ్గర రాలా. పరిచర్య ఇప్పుడు మందిరం అయిపోగానే నీట్గా చేసి పక్కన పెట్టి ఊడ్చి చక్కగా నీట్గా చేసుకుని, అయ్యగారు వెళ్ళమా, అయ్యగారు వెళ్ళమంటే వెళ్ళాలి, ఏమని వస్తుంది. మనమైతే గబ ప్రార్థన అవటం అనేస్తాం. నేను ఎవడో తరుగుతున్నట్టు వెనకాల నుంచి, ఏ కుక్క తరిగితే తెలియదు కానీ తరుగుతాడు వెనకాల నుంచి.
పో బయటికి మందిరంలో నుంచి అని. అక్కడ అడుగు పెట్టగానే అమ్మయ్యా, ఇంకన్నీ సాతానుగా నేను క్యారీ చేసుకుంటాడు. అందుకని దేవుని పని చేసి మందిరంలో అంత ముగించుకొని అప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు చూడండి, నిశ్చయంగా నువ్వు బహుమానం పొందుకుంటా. హల్లెలూయా. మూడోది ఆదికాండం 22వ అధ్యాయము 1వ వాక్యం. ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తర్వాత పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహాం అని పిలవగా అతడు అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని చదమ్మా. చాలండి. చక్కగా అబ్రాము, ఎందుకు దేవుడు అబ్రాము పేరు రాయపడిందంటే తన కుమారుడితో చక్కగా ఆడుకుంటా ఉన్నాడండి. ఉన్న పలంగా అబ్రాముకి ఒక వాయిస్ వినపడుతుంది. ఏమనంటే అబ్రహామా అన్నాడండి దేవుడు. అబ్రహామా అన్నప్పుడు ఈరోజు నువ్వు నేనైతే మీ పేరు పెట్టి అమ్మా అని పిలిస్తే ఏంటయ్యా చెప్పు అని మనం అంటాం కదండి. ఏంటయ్యా చెప్పు అంటాం. కానీ ఇక్కడ అబ్రాము చూడండి, అబ్రామా అంటే నీ చిత్తం అంటున్నాడు. అంటే ఏంటి తెలుసా? నీ చిత్తం అనేదానికి ఏంటో చెప్పేదానికి తేడా ఏంటి తెలుసండి? నీ చిత్తం అంటే ఏంటంటే నువ్వేం చెప్తావో అది చేస్తాను అని అర్థం అండి. హల్లెలూయా. నువ్వేం చెప్తావో అది నేను చేస్తానంతే. ఇంకా మ్యాటర్లా అబ్రాము, అది నువ్వైతే అది నువ్వు నీ చిత్తం అంటావా అని చెప్పాను ఏం చేయాలో అంటే అది నీకు నచ్చితే అప్పుడు నువ్వు చేస్తావు. కానీ ఇక్కడ అబ్రాము పేరు రాయబట్టం ఎందుకంటే నీ చిత్తమయ్యా అన్నాడండి. అప్పటికేం చెప్తాడో దేవుడు తెలీదు అబ్రాముకి. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రామా నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీద బలర్పించు అన్నాడండి. మారు మాట మాట్లాడలేదండి. అయ్యా నీ చిత్తం అన్నాడండి. అక్కడ ప్రశ్నించవచ్చు అబ్రాము, ప్రభా నేను బిడ్డను అడిగానా? నేను వద్దన్నాను కదా, నువ్వేగా నాకు ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ తీసుకుంటావు అంటావేంటి అని చెప్పి అనేక విధాలుగా అబ్రాము దేవుణ్ణి క్వశ్చన్ వేయచ్చు. కానీ మారు మాట వేయలేదండి. ఈరోజు నువ్వు దేవుణ్ణి నీ మనసులో ఎన్ని ప్రశ్నలు నీకు వస్తాయి, నాకెన్ని వస్తున్నాయి. ఏంటి ఈ రోగాలు, ఏంటి ఈ పోరాటాలు, నాకు ఏంటి శ్రమలు, ఈ శోధన ఏంటి, ఈ విధంగా ఎన్ని ఆలోచన నాకు వస్తున్నాయి. అబ్రామ్ లాగా ప్రశాంత కలిగిన వాతావరణంలో మనం జీవించలేకపోతున్నాం ఈ రోజున. అంటే అబ్రాములో చూడండి ఎంత నమ్మకంగా ఉన్నాడా. నీ చిత్తం అన్నాడు అంతే, మారు మాట మాట్లాడలేదండి. నీ చిత్తం అన్నాడు, తీసుకొని దేవుడికి ఇచ్చేస్తానంతే. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు అడిగి నేను ఇచ్చేస్తానంతే. దేవుడికి ఇష్టం లేని ఏది కూడా నా జీవితంలో ఉండకూడదు అని ఒక తపన కలిగి ఉన్నాడండి. మరి ఈరోజు నీ జీవితం ఎందుకు కన్ఫ్యూజన్ తెలుసా? ఎందుకు నీ ఇంట్లో పోరాటాలు, శోధన, శ్రమలు ఎందుకురా అంటే నువ్వు దేవుడిని ఏదైతే అడిగాడో అది నువ్వు ఇవ్వట్లా. దేవుని దగ్గర వెండి బంగారాలు అడగలేదండి. నీ ఉద్యోగం అడగల, నీ డబ్బు అడగల, ఏం అడగల, నీ పాపము నాకు ఇచ్చే అంటున్నాడంతే. నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపము నాకు ఇచ్చే, నేను భరిస్తాను అంటున్నాడు. నువ్వు దాన్ని మొయ్యొద్దు, ఆ పాప క్రియలు విడిచిపెట్టు. ఆ పాపపు క్రియలు మోరియా పర్వతం దగ్గర రా, నీ ప్రాణాత్మ దేహాన్ని బలిపీఠం మీద పెట్టు. సజీవ యాగముగా ప్రతి దినము నువ్వు నేను దహించబడతా ఉండాలి. దేవుని మందిరంలో కాల్చబడతా ఉండాలండి మనం ప్రతి దినము. నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ పాప క్రియలు ప్రతి దినములు కాల్చబడాలి. అబ్రాముకైతే ఇస్సాక్ అనగా ఏంటంటే శరీర క్రియలు అంటే ఏంటంటే ప్రేమ. ఇస్సాక్ అంటే చాలా ప్రేమ. ఆ ప్రేమని బలిపీఠం మీద పెట్టాలి. ఇప్పుడు అబ్రాము, ఈరోజు నువ్వు కూడా దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నావు? నీ నిద్రనా,
నీ సినిమానా, నీ సీరియల్నా, ఒక అబ్బాయినా, ఒక అమ్మాయినా, చదువునా, నీ అందాన్నా, నీ ఉద్యోగమనా, నీ డబ్బునా, నీ ఇల్లునా, ఏది ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావు? ఏది నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావండి? నిద్రనా? అది తీసుకొని వచ్చి బలిపీఠ మీద పెట్టకపోతే నీకు నెమ్మది ఉండదు. దేవుడు నిన్నేం అడగట్లేదండి, నిన్నేం అడగట్లేదు. దేవుడు అంటున్నాడు, దానివల్లే ఆశీర్వదించబడలేకపోతున్నావు, దానివల్లే నీకు నెమ్మది లేదు, ఆ పాపపు క్రియల వల్లే నీకు నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. రా నా దగ్గర రా, నేను మోస్తంతా ఆ మోర్య పర్వతం మీద బలిపీఠ మీదకి ఎక్కు. ఈరోజు నువ్వు ఎక్కుతానికి ఇష్టపడుతున్నావా? ఆ బలిపీఠ మీదకి వస్తావా నువ్వు? అప్పుడు అబ్రాం బయలుదేరి వెళ్తున్నాడు, తన కుమారుని తీసుకొని వెళ్తున్నాడు. చూడండి, ఆదికాండం 22:7 అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనేను. అప్పుడు అతడు, నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి అడగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడి దహన బలికి గొర్రె పిల్లని చూచుకొని అన్నాడండి. అంటే చూడండి, ఇక్కడ విచిత్రము, తన కొడుకు అడుగుతున్నాడు, నాయన చాలా గొర్రె పిల్లలు ఉన్నాయి, మర్చిపోయాడేమో నా తండ్రి అని, నాన్న నిప్పులు కట్టెలు ఉన్నాయి, గొర్రె పిల్ల ఏది అంటే అన్నాడు. ఏమనంటే అది దేవుడే చూసుకుంటాడు అన్నాడండి. ఇంకా ఎదురు ప్రశ్న వేయలేదు ఇస్సాకు. ఎలా చూసుకుంటాడు నాయన? ఇక్కడ ఇన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి, గొర్రె పిల్ల తీసుకొని వెళ్దాం, ఎలా చూసుకుంటాడు దేవుడు అని చెప్పి చాలా ఆలోచనలు ఇస్సాకు అడగచ్చు తండ్రిని. ఒక్క ప్రశ్న కూడా వేయలేదండి. తండ్రి ఏం చెప్పాడో కుమారుడు అది చేస్తున్నాడంతే. కారణం ఏంటంటే అబ్రహాము దేవునికి ఎదురు చెప్పలేదు, తన కుమారుడు అబ్రహాముకి ఎదురు చెప్పలేదండి. ఎదురు చెప్పలే. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులుగా నీ బిడ్డల విషయంలో బాధపడుతున్నారు? ఏమండి, నా భర్త నా మాట వినట్లా, నా భార్య నా మాట వినట్లా, నా బిడ్డలు నా మాట వినట్లా, నేను ఒకటి చెప్తే ఇంకోటి చేస్తున్నారు, నలిగిపోతున్నామన్న. కారణం ఏంటి? ఒక్కటే, నువ్వు దేవుడికి లోబడలేదు అంతే. అది సరిచేసుకో, అది సరిచేయబడు. ఫస్ట్ ఆటోమేటిక్గా ఒంటెలు మోకరిస్తాయి, సారమ్మ వచ్చేస్తుంది, లోతు వచ్చేస్తాను వెనకాలంతే. నువ్వు లోబడటం కావాలి దేవుడికి, పరిపూర్ణతగా సమర్పణ కలిగి జీవితం నీకు కావాలి. అక్కడ కుమారునికి అది ఎక్కించింది బలిపీఠం మీదకి దేవుడు. అబ్రాంగాన్ని ఎక్కిచ్చాడు దేవుడు బలిపీఠం మీదకి. తెలుసా ఎందుకు చెప్పనా? దేవుడికి ఇష్టం లేని కార్యము అబ్రాహాములో కనపడింది. ఎందుకు చెప్పనా? అబ్రాహాంని దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడంటే విశ్వాసాలకి తండ్రిగా చేయాలనుకుంటున్నాడు. అబ్రాహాం అంటే దేవుడికి ఒక స్నేహితుడిగా ఉండాలని కోరుకున్నాడు. అబ్రాహాం అనేక పునాది కలిగిన పట్టణముల కోసం అబ్రాహాం ఎదురు చూసే వ్యక్తిగా నేను అబ్రాహాముని చేయాలి అని దేవుని ఒక ప్రణాళిక ఉందండి. అబ్రాహాం పట్ల దేవుడికి అనేక ప్రణాళిక, అన్నిటికంటే దేవుడు పరిచయం చేసుకోవాలనుకునే నేను అబ్రాహాముని దేవుణ్ణి అని అందరికీ చెప్పాలి. ఎందుకంటే అబ్రహాము ఒక దేవుడు లాగా జీవించాడండి తన జీవితంలో. హల్లెలూయా. అలాగే నేను అబ్రహాముని తయారు చేసుకోవాలని చెప్పి అబ్రహాముని అనేక విధాలుగా దేవుడు నరుక్కుంట శ్రమల ద్వారా అలాగ పరిపూర్ణతగా చేసుకుంటున్నాడు దేవుడు. ఈరోజు నీకు నాకు ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు నీకు నాకు కన్నీరు, శోధని, వేదనలు అంటే దేవుడు నీకు కూడా అబ్రహాము దేవుడు అని అనిపించుకున్నట్టుగా నిన్ను చూసి కూడా అనేక మంది ప్రజలు దేవుని మందిరానికి రావాలని, నిన్ను కూడా ఆయన పోలికలకి మార్చుకోవాలని, నేను పలానా దేవుని బిడ్డని అని పరిచయం చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే అబ్రహాము ఇస్సాకు కాదని బలిపీఠ మీదకి ఎక్కించింది, అబ్రహాము స్వభావము బలిపీఠ మీద చంపబడింది. ఈ రోజున మరి మన జీవితంలో కూడా చంపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన పాపపు క్రియలు కూడా చంపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. బలిపీఠ మీదకి ఎక్కుదామా? దేవుడు గొర్రెపిల్లని ఇచ్చాడండి, ఇచ్చాడు గొర్రెపిల్లని.
ఏ చెల్లి ఇచ్చాడా గొర్రెపిల్లని? ఇచ్చాడా? గొర్రెపిల్లని ఇవ్వలేదు. చూడండి, ఆదికాండం 22 వాక్యం. కనులెత్తి చూడగా చాలండి. ఏమిచ్చాడు దేవుడు? ఏముందంటండి? వీళ్ళేం అడిగారు? గొర్రె పిల్లని అడిగారండి. దేవుడు ఏమిచ్చాడు? పొట్టేళ్ళకి ఒక కాస్త, గొర్రె పిల్లకి ఒక కాస్త. గొర్రె పిల్ల అంటే చిన్నది, పొట్టేలంటే పెద్ద. ఏది ఒక ఖరీదండి? అంటే దేవుడు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన కార్యాలని పట్ల ఈ 2022 సంవత్సరాలు వచ్చైపోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు గట్టిగా. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? నీ పేరు జీవ గ్రంథంలో రాయపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పేరు, మనం ఈ లోకంలో అన్ని కార్డులో నీ పేరు ఉండాలని ఎంత ఆశపడతావు. ఎలక్షన్లో కూడా ఆ ఓటర్ లిస్ట్తో నీ పేరులో కోరుకుంటాం. మంచిదే, ఎందుకంటే ఉండాలి. గవర్నమెంట్ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మనము దానికి నడుస్తున్నాం. కానీ ఇదిగో ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఈ జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే పరలోకానికి వెళ్ళలేవు. ఈ లోకంలో నేను కొంతకాలమే మన ప్రయాణము. మనము పరదేశులము, యాత్రికులమే ఉన్నాము. కొంతకాలమే నడుస్తుండగా ఇప్పుడు కూర్చుండగా ప్రభు రాకడొస్తే ఎవరు చక్ వెళ్ళిపోతారో తెలీదు. ఈ కూడికైపోయే లోపల ఎవరు ప్రాణం వదులుతారో తెలీదు. తక్కువ ఇప్పుడు పోయితే తెలీదు. అందుకని దేవుడు ఒక మాట అంటున్నాడు, నీ పేరు నిన్ను జీవ గ్రంథంలో రాయాలి. నీ పేరు నేను జీవ గ్రంథంలో రాయాలని కోరుకుంటున్నాడు దేవుడు. అబ్రాహాములాగా నువ్వు ప్రతిష్ఠించుకుంటావా? అలా లోబడతావా? అబ్రాహాములాగా పరిచయం చేస్తావా? అబ్రాహాములాగా నీ చిత్తం అంటే నీకు తెలుసా? దేవుడికి ఇష్టమైంది తీసుకొచ్చి బలిపీఠం మీద పెడతావా? ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. దేవుని కృపను కోరుకుందాం, అడుగుదాం. ప్రభా, జీవ గ్రంథములో నా పేరు లిఖించబడలేదయ్యా. ఎందుకంటే ప్రభా, నేను ఎంత వేకుచం లేసి ప్రార్థనకి వెళ్ళినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకారాలు చేసినా, నేనేంటో నాకు తెలుసు ప్రభా. నా ప్రార్థన జీవితం ఏంటో నాకు తెలుసు. నా భక్తి జీవితం ఏంటో నాకు తెలుసు ప్రభా. నేను ఎలాగున్నానో నాకు తెలుసు. ఎక్కడున్న ఏ బిడ్డకి తెలియకపోవచ్చు, నా భార్య బిడ్డలకి తెలియకపోవచ్చు, నా తల్లికి తెలియకపోవచ్చు, నా సంఘస్థులకి తెలియకపోవచ్చు. నువ్వు సమస్తం చూస్తున్న దేవుడు ప్రభువా. నా పేరు జీవ గ్రంథంలో ఉండాలి. నేను కూడా అబ్రాహాములాగా లోబడలేకపోతున్నాను. పరిపూర్ణతగా లోబడి నేను నడుచుకోలేకపోతున్నాను ప్రభువా. అందుకనే ఈరోజు నా కుటుంబంలో ఒకటి తర్వాత ఒకటి పోరాటాలు, నా కూడికి వస్తున్న బిడ్డల కుటుంబంలో పోరాటాలు ప్రభువా, పోరాటాలు. యేసయ్యా సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. పరిపూర్ణతగా లోబడలేకపోతున్నానయ్యా, ఎదురు చెప్తున్నాను ప్రభా. అనేక మార్లు కొంచెం లేచినప్పుడు తర్వాత బైబిల్ చదువుతా, తర్వాత వాక్యం చదువుతా, తర్వాత ప్రార్థన చేసుకుంటా. నువ్వు చెప్పగానే నేను ఏది చేయలేదు ప్రభా ఈ రోజు దాకా. నన్ను క్షమించండి ప్రభా. నాకు ఒక అభిషేకము కావాలి. అబ్రాహాము నిలబెట్టిన ఆత్మ, అబ్రాహాము నిలబెట్టిన అభిషేకము దేవుడు నీకు నాకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెల్లి, అమ్మా, నాయన, నీకు అభిషేకము కావాలా? అబ్రాహాములాగా నేను కూడా జీవించాలని ఆశ నీకుందా? సరి చేసుకుందాం ఈ రోజున, పరిశుద్ధపరుచుకుందాం ఈ రోజున. అడుగుతాం దేవుణ్ణి. లోబడే గుణం లేదయ్యా, లోబడే గుణం లేదు. ఎదిరిస్తున్నాను ప్రభా. తల్లిని ఎదిరిస్తున్నాము, సేవకుల్ని ఎదిరిస్తున్నాము, బిడ్డల్ని ఎదిరిస్తున్నాం, ఇష్టానుసారంగా గాయపరుస్తున్నాం. రోజున ఈ వాక్యం వింటున్నాం, కానీ తర్వాత దాన్ని మర్చిపోతున్నాం ప్రభా. దాని ప్రకారం బాప్టిజం తీసుకున్నాం. ఇంకా బహుశాపంగా నా భార్య, నా బిడ్డను మార్చుకుంటున్నాను ప్రభా. బాప్టిజం తీసుకున్నాం, పరిచయం చేస్తున్నాం, ప్రార్థన చేస్తామని చెప్పుకుంటున్నాం. ఇంకా మాలో కోపం పోలేదు. ఇంకా మాలో ఈ శరీరం మాలో పనిచేస్తూనే ఉంది సయ్యా. ఈ శరీర కోరికలు పనిచేస్తూనే ఉన్నాయి.
మమ్మల్ని క్షమించేసాయా, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని పరిశుద్ధపరిచేసాయా, మమ్మల్ని పరిశుద్ధపరిచేసాయా. ఎవ్వరు సిగ్గుపడద్దండి. మనం ఒప్పుకునేటప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరు మన పరలోకం తీసుకొని వెళ్ళరండి. ఇదిగో నీ ఇంట్లో రోగాలు, నీ ఇంట్లో నీ భర్త తాగుళ్ళు, నీ బిడ్డలు దీవించబడట్లా ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. మా మాట లేకుండా ఒప్పుకుందాము. ఎవరో లైవ్లో వింటారేమో, లైవ్లో చూస్తారేమో, సిగ్గుపడద్దండి. ఒప్పుకుందాము, మనము సరి చేసుకుందాము, విడిచిపెడదాం. మనం ఈ రోజున పరిచయం చేయలేదేసయ్యా, దేవుని మందిరంలో పరిచయం చేయలేదు ప్రభా, మమ్మల్ని క్షమించండి, క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. నీకు ఇష్టమైంది తీసుకొచ్చి బలిపేట మీద పెట్టమని మా పాపమే నువ్వు అడుగుతున్నావు. డబ్బు అడగట్లేదు, వెండి బంగారాలు అడగట్లేదు, ధనధాన్యాలు అడగట్లా. నీ పాపం నాకు ఇయ్యి, దేవుడికి ఇష్టలేని ఉన్నాయి కదా, అది నాకు ఇచ్చే అంటున్నావు ప్రభా. అది తీసుకొచ్చి నాకు అప్పగిచ్చి అంటున్నావు ప్రభా. ఆ కల్వరి ప్రేమ, ఆ కల్వరి ప్రేమని జ్ఞాపకం చేసుకోండి. ఆ కల్వరి లెక్కపడిన గాయపడిన స్తమ మన మీద చాపబడుతుంది ఇప్పుడు. ఇదిగో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. దేవుని యొక్క మాయం ఇక్కడ సంచరిస్తుంది, దేవుని యొక్క కృప ఇక్కడ సంచరిస్తుంది. దేవుడు అంటున్నాడు, నీకు పొట్టేళ్ళని ఇస్తానంటున్నాడు దేవుడు. నీకు నూతన యెరూషలేము ఇస్తానంటున్నాడు. పొట్టేళ్ళనిగా నూతన యెరూషలేము, పొట్టేళ్ళనిగా నూతన సియోన్ నీకు ఇస్తాను, పరలోక రాజ్యం ఇస్తానంటున్నాడు దేవుడు. ఎక్కడో పరలోక రాజ్యంలో ఒక మూలం ఉంటే చాలనుకుంటున్నావా? కాదు, దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తానంటాడు. ఈ లోకంలో కూడా నువ్వు ఒక ఆశీర్వాదకరం బిడ్డగా మార్చబడబోతావు, చదువులో దీవించబడబోతావు. అబ్రాహాము పరిచయం చేసినందుకే దేవుడు దిగొచ్చాడు. అతడు ఆశీర్వదించిన తర్వాతే అతని ఇంటికి వెళ్ళాడండి, పరలోకానికి వెళ్ళాడు. నీ పరీక్షలు అయిపోయేదాకా నీతో ఉంటాడు, నీకు ఉద్యోగం వచ్చేదాకా నీతో ఉంటాడు, నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్లేదాకా ప్రభు నీతోనే ఉంటాడు. నీ కుటుంబాన్ని మొత్తాన్ని మార్చేదాకా నీతోనే ఉంటాడు ప్రభు. తర్రి కళ్ళ మందర్ర బాబా, సి కళ్ళ మందర్ర బాబా. దేవుడు ఒక ఆత్మికుడు అల్లాడుతుంది. నీతోనే ఉంటానంటున్నాడు దేవుడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటే నీతోనే ఉంటానంటున్నాడు. నిన్ను విడిచి నిన్ను వెళ్ళను, నిన్ను దీవిస్తాను నా బిడ అంటున్నాడు. ఆ తరి కలమందర్ర బాబా. దేవుని ఒక మహిమ, దేవుని ఒక అభిషేకమా ఇదిగో ఈ ఆవరణ మొత్తం నింపబడింది. నీ కన్నీరుని దేవుడు చూస్తున్నాడు. భయపడుతున్నావా నీ పరీక్షలకి, భయపడుతున్నావా నీకు అన్న అనారోగ్యాలు చూసి, భయపడుతున్నావా నీకున్న పరిస్థితిని చూసి? భయపడద్దు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తానికి దిగొచ్చాడు. ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తానికి దిగొచ్చాడు. ఆయన నిన్ను క్షమిస్తానికి దిగొచ్చాడు. ఆయన నిన్ను నడిపిస్తానికి దిగొచ్చాడు. రేపటికి పరీక్షలు జరగబోయే పరీక్షలు ఆయన నీతో ఉండి రాయిపోతున్నాడు. దేవుడు నీకు జ్ఞానం లేదని కాదు, మంచి పొజిషన్స్లో నీకు ఇస్తాడు. ఒకటి అబ్రహాం లాగా సమర్పించుకోండి, పూర్తిగా సమర్పించుకోండి. అలాగే ప్రార్థన చేసుకుంటూ విత్తబడిన వాక్యము మన హృదయాల్లో ఫలించాలని అబ్రహాము క్రీస్తు వంశావళిలో మొట్టమొదటి పేరు అబ్రహాముగా ఎందుకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రచించారో, అబ్రహాములో ఎంత నీతి ఉన్నదో, ఎంత విధేయత ఉన్నదో, దేవుని మాటకు ఆయన ఎక్కడ లేదు కాదు అన్న మాటే రాకుండా నిస్వార్థంగా నమ్మకంగా సేవ చేశాడు. తన దాసుని ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. నమ్మితే ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కృపతలంచగా మేళ్ళు యోచింపగా ఆగదు నాగళము స్తుతించక
నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. కృపతలంచగా మేలు యోచింపగా, కృపతలంచగా మేలు యోచింపగా, ఆగదు నాగళము స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. మారావల్లి నా జీవితాన్ని మధురముగా వాచి కనపరచినావు. మారావల్లి నా ప్రేమ చేతగాదు, నీవే నన్ను ప్రేమించి. నా ప్రేమ చేతగాదు, నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. కృపతలంచగా మేలు యోచింపగా, కృపతలంచగా మేలు యోచింపగా, కృపతలంచగా మేలు యోచింపగా, కృపతలంచగా కృపతలంచగా మేలు యోచింపగా, ఆగదు నా గళము స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. కృపగల దేవా, జీవగల తండ్రి, మరొక మాసము నా తండ్రి ఈ 4వ పునరుత్థాన దినపు ఆరాధనలో నీ దీనదాసుడు మా సహోదరుడు నాయన రాజశేఖర పాలు గారు అయ్యగారి ద్వారా మీరు మాతో మాట్లాడారు. సంఘానికి ఎంతో విలువైన ప్రయోజనకరమైన మాటలు తెలిపారు. ఆ బిడ్డను మీ పూర్వలే ఉపయోగించుకున్నందుకు స్తోత్రాలయ్యా. నిస్వార్థంగా నిష్పక్షపాతంగా ఆ బిడ్డ చేయుచున్న పరిచర్య మీరు చూచుచున్న దేవుడు కనుక ఇంకా అభివృద్ధి పరచండి. మంగళవారపు ఆరాధనలు అభివృద్ధి పరచండి నాయనా. సాతానుడు దాసుని కుటుంబం కూడా వదలకుండా బిడ్డలను శోధిస్తున్నాడయ్యా. మా ప్రియ కుమార్తెకు ప్రియ కుమారుడికి యేసు నామములో ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తూ ఉండగా వారు దాన్ని పొందుకొని ఆశీర్వదించబడి స్వస్థత నొందుకొందురుగాక. వారు ఇప్పుడే స్వస్థపరచబడుదురుగాక.
పరిశుద్ధాత్మ దేవుడు వారిని ముట్టును గాక, ప్రతి దురాత్మను వారిలోంచి పారిపోవును గాక. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. అయ్యా, నీ పాదాలు పట్టుకొని సంఘమంతా నీ దాసుని కుటుంబీకులు, కుమార్తె కుమారుడు గురించి ప్రార్థన చేశాము. మేమైతే మొరపెట్టగలగా వారమే కానీ కార్యము చేయు దేవుడు నువ్వే కదా నా తండ్రి. ఒక్కసారి ఆ చిన్న బిడ్డల మీద మీ కనుదృష్టిని ఉంచండి. ఇక ఏ కీడు హాని వారి కుమ్మపు అంచుల వరకు కూడా రాకుండా నా తండ్రి, వారి దరిదాపులకు రాకుండా మీ పరిశుద్ధ అగ్నితో బిడ్డలను నింపి ఆశీర్వాదకరంగా నడిపించమని, ఇప్పుడు వరకు ఈ ఆరాధన ఎంతో మా అందరికీ ఆశీర్వాదకరంగా నీ నామం మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. నేను ఎందుకు నవ్వానో మీకు తెలుసు, మీరు ఎందుకు నవ్వుతున్నారో నన్ను చూసి. మీరందరూ నిలబడి ఉన్నారు అనుకొని కళ్ళు తెరిచి అందరు కూర్చోండి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అందరు కూర్చొని మంచోళ్ళమ్మ, మీరు చక్కగా కూర్చోండి. నేనేమనాలా, మంచిది. ప్రియులారా, ఈరోజు ఒక 2 బహుమానాలు మనకి చర్చి వారు అందించారు. మొట్టమొదటిగా ఇక్కడ చూస్తున్నారు కదా, వోల్టాస్ కూలర్, వాటర్ కూలర్. మనకు ఒక కూలర్ ఉండేది, గుర్తుందా మీకు? వాటర్ కూలర్ ఆ వరండాలో పెట్టి చక్కగా బాగా వాడుకున్నాం. అది అన్న సూర్యప్రకాష్ అన్నయ్య అమెరికా వెళ్ళిపోతూ ఆయన అది బహుమానంగా ఇచ్చి వెళ్ళాడు. నేను యాక్చువల్గా అన్నయ్యతో కూడా తర్వాత అన్నాను అనుకుంటా, ఎందుకు మన సంఘానికి వాటర్ కూలరు, ఎంత కొద్దిమందే కదా, ఏం వాడుకుంటాం అనుకున్నా. కానీ ఆయన ప్రేమతో ఇచ్చినప్పుడు కాదనలేం కదా. కానీ ప్రియమైన బిడ్డలారా, దాన్ని వాడారు నిజంగా, మామూలుగా వాళ్ళ. కానీ దాని అవసరత తెలిసి వచ్చింది ఎక్కువగా. ఎండాకాలం సరే తీసేయండి, ఎండాకాలంలో చల్లగా నీళ్ళు తాగాలని అందరికీ ఉంటుంది. మామూలు అప్పుడు కూడా, అంటే ఈ జనవరి డిసెంబర్లో కాకపోయినా మిగతా అప్పుడు కూడా చాలా బాగా వాడాం. దాదాపు ఒక 10 సంవత్సరాలు వాడి ఉంటాము, అది ఒక 7-8 సంవత్సరాలు వాడి ఉంటాము మేము. చాలా బాగా పనిచేసింది. కానీ అది మరి కొంచెం గట్టెక్కిచ్చారు అందరు కష్టపడి, కొన్ని రిపేర్స్ వచ్చినాయి. సరే ఎందుకు లేనట్టు పక్కన పెట్టాం. ఈ లోపల 2 సంవత్సరాలు లాక్డౌన్లు, భయంకరమైన శోధనలు, ఏ విధమైనటువంటి ఆరాధన సరిగ్గా జరగకపోవడం, అందుకని దాని జోలికే మనం పోలేదు. మరి మన సంఘ సభ్యులు ఇందిరాంటి వాళ్ళ తమ్ముడు యాంటోనీ గారు, వారికి 2 కుమార్తెలు బహుమానంగా ఇచ్చాడు దేవుడు. వాళ్ళలో పెద్ద కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హెచ్సిఎల్ కంపెనీలో జాబ్ వచ్చింది. వచ్చిన వెంటనే నాకు ఫస్ట్ జీతం తీసుకొని అడిగింది, ఏం కావాలా మా చర్చికి నేను ఇవ్వాలనుకుంటున్నాను. అమ్మ నేను వెంటనే అడిగావు, నేను చెప్పలేను, ఒక ఉపయోగకరమైనది అడుగుతానులే. తన మనసులో ఇది ఉందంట, కూలర్ ఇవ్వాలి, అది పాడైపోయింది కదా చెప్పింది. నేను ఆపా, వద్దమ్మా ప్రస్తుతానికి అది అంత పెద్ద నాకు అవసరం అనిపెట్టలేదు, కానీ చూద్దామంటే ఇది తను ఆ కానుకను తీసి పెట్టుకొని కూడా కొన్ని నెలలు అయిపోయింది. కానీ పోయిన వారమే అనుకుంటా నేను ప్రకటన చేశాను, సంఘానికి 2 అవసరాలు ఉన్నాయి. ఏమని చెప్పాను? ఒకటి చెప్పాలి. ఏంది ఇద్దరే చెప్తున్నారు, మిగతా వాళ్ళు రాలేదా? చెప్పండి, పురుషులు వీరు కూడా చెప్పండి ఇంటే. పోయిన వారం 2 ప్రకటనలు చేశాను. ఒకటి అవసరం ఏంటండి? కుర్చీలు. 2 మైకులు. అంతే, దీని గురించి అది చెప్పాల. ఆ రోజు ఆదివారమైనా ఉందట సోన విష్ణు, మరి మనలాంటి వాళ్ళ కోసం వాడు తెరిచిపెట్టుకొని ఉంటారు. ఆ రోజు ఈవినింగ్ పోయి ఇది కొంటున్నాను అని చెప్పింది. కొనేయమ్మా, ఇంకా రాబోయేది ఎండాకాలం, మంచి గిఫ్టే, నువ్వు అనుకున్నదే ఇచ్చేటట్లుగా దేవుడు నడిపించారని చెప్పాడు. మంచిది. అలాగే వెంటనే ప్రకాష్ సన్ని పండుల ఫాదరు పోయిన వారం వాడి బర్త్డే సందర్భంగా మనకి కేక్ కటింగు, కేక్ బిట్స్ అన్నీ ఇచ్చారు. ఈ ప్రకటన విని ఆయన కూడా వెంటనే పోయి
4 కుర్చీలు దాన్ని కొనేసి తీసుకొచ్చారు. కనుక దేవుని పేరిట వీటిని ప్రతిష్ఠిస్తున్నాను. మరి వీళ్ళ పేర్లు నాకు సరిగ్గా రావు. కుట్టి క్యూటీ అంటాం. సాత్వికి వాళ్ళ తాతగారు నాయనమ్మ పేరు మీద జ్ఞాపకార్థంగా, అంటే తెలుసుగా ఆర్హెచ్ ఫ్రాన్సిస్ గారు జయమణమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈ యొక్క విలువైన కానుకను దేవుడికి సమర్పించుకున్నారు. అది సంఘానికి ఎంతో ఉపయోగపడును గాక. అలాగే చైర్స్ నేను అడిగిన వెంటనే స్పందించి ఆ యొక్క 4 చైర్స్ మోడల్ కూడా ఏదో బాగుంది. ఇది చూసారా? గుర్తుపెట్టుకోండి మోడలు. నేనేమో అది చెప్పాను. ఇప్పుడు ఆ రెడ్ చైర్స్ ఉన్నాయి చూడండి, అదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా నా వరకు నా వెయిట్ కూడా ఆపుతున్నాయని చెప్పా, కానీ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టున్నాయి. ఏది ఏమైనా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ 2 వస్తువుల్ని ముందు దేవునికి ప్రతిష్ఠ చేస్తున్నాను. కృపగల దేవా, జీవము గల తండ్రి, ఇదిగో నాయన సంఘానికి అవసరాలు ఉన్నాయని ప్రకటించగా మీ ప్రియకుమారుడు మా బిడ్డ ప్రకాష్ని ప్రేరేపించి అవసరమైన ఈ యొక్క 4 కుర్చీలను నా తండ్రి, ఆ బిడ్డ తీసుకుని వచ్చిన ఈ కుర్చీలను మీరు అంగీకరించండి. మీ నామమును ప్రతిష్ఠిస్తున్నాను నా తండ్రి. అలాగే మీ ప్రియకుమార్తె మా బిడ్డ సౌమిక అనే బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి తల్లి గర్భంలో రూపించిన మొదలుకొని ఇప్పటి వరకు ఎంతో ఆశీర్వాద కృపలతో అభివృద్ధిపరిచి చక్కని సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి ఉద్యోగాన్ని ఇప్పించిన సందర్భంగా ఆ బిడ్డ ప్రథమ ఫలమును నా తండ్రి, ఇదిగో మీ యొక్క నామములో మీ సంఘాన్ని ప్రేమించి సమర్పించిన ఈ కానుక నా తండ్రి, వాటర్ కూలర్, ఇది కూడా మీ నామములో ప్రతిష్ఠిస్తున్నాను. వారి తాతయ్య గారు ఫ్రాన్సిస్ గారు, నాయనమ్మ జయమణమ్మ గారి పేరు మీద బహుకరించబడ్డ ఈ కానుకను మీరు ముందుగా స్వీకరించండి. ఈ చైర్స్ని మీరు స్వీకరించి 100 ప్రతిఫలము ఆ కుటుంబాలకు, ఆ బిడ్డలకు దయచేయమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమె. మంచిది. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారు, సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. సంఘ కానుకలు కూడా సమర్పించుకుందాం. ఉండు నాన్న, సరే అక్కడ నుంచో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం నాయన, ఇదిగో నీ ప్రియకుమార్తెను ప్రేమించి ఆ బిడ్డ జీవితంలోనో వారి కుటుంబీకుల జీవితంలో మీరు చేసిన మేలును బట్టి, చూపిన కృపను బట్టి సమర్పించుకున్న ఆ యొక్క కృతజ్ఞత కానుకను ముందుగా మీరు స్వీకరించి 100 ప్రతిఫలము మీ ప్రియకుమార్తెకును వారి కుటుంబీకులకు దయచేయమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సంఘ కానుకలు సమర్పించుకుందాం.
మంచిది. ప్రాముఖ్యమైన ప్రకటనలు ప్రస్తుతానికి ఏమి లేవు, అందరూ బాగానే ఉన్నారు. మన ప్రసాద్ గారి కుటుంబం అనకూడదు, ఒక పెద్ద మంద వెళ్ళారు ఇస్రాయల్ జనాంగంలాగా. ఎంతమంది ఉంటారు సార్? 50 మంది ఉంటారా అమ్మా? 70. ఇంకెందుకు 28 కూడా పూర్తి చేసి ఉంటే పోయిండేదిగా 100. ఎక్కడికి వెళ్ళారు ఎంతకి? వేళాంగని నాగపట్నం వెళ్ళి సురక్షితంగా ముందే ఎన్నో నెలల ముందు రిజర్వేషన్ చేయించుకొని చక్కగా వెళ్ళి, మరి వెళ్ళిన 2 రోజులు పాప వాళ్ళకి వర్షం అంట, భయంకరమైన వర్షం అక్కడ. పాప ప్రసాద్ గారికి నేను ఎలా ఉన్నారు సార్ అంటే, ఎలా ఉన్నాం సార్ అని అన్నాడు. ఏది ఏమైనా మరి అంతమందితో అంత ప్రయాణం చేసి ఎక్కడ ఎవరికి ఏ విధమైన ఇరుకు ఇబ్బందులు లేకుండా సురక్షితంగా దేవుడు మరలా ఈ ఆరాధనకు నడిపించారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అలాగే అనేక మంది మరి చక్కగా ఆశీర్వదించబడ్డాం. మరి గడిచిన వారం నుంచి కరోనా కేసులు రాష్ట్రంలో, మన విజయవాడ పట్టణంలో, అలాగే దేశంలో, ప్రపంచంలో బాగా పెరిగిపోతున్నాయి కనుక సోషల్ డిస్టెన్స్ బాగా పాటించండి. అందుకనే లోపల కాకుండా ఈ వారం నేను బయట పెట్టించాను. అయినా కొంతమంది దగ్గరగా కూర్చున్నారు. మీ బంధువులైనా సరే, అమ్మ కూతుర్లైనా కొంచెం ఎడంగా కూర్చోండి. అర్థమైందా? అది మంచిది. మాస్కులు పెట్టుకొని రండి అని నేను మెసేజ్ పెట్టాను. చాలామంది మాస్కులు లేకుండా వచ్చారు. స్త్రీలు అయితే మీకు ఇక్కడికి వచ్చి మీకు న్యాచురల్ మాస్కులు ఇచ్చాడు దేవుడు. ఏంటి చెప్పండి? యవ్వన కుమార్తెలు అయితే టింక్ అంటే చున్నీలు చుట్టేస్తారు. స్త్రీలైతే, మా తల్లులైతే పవిటినే ఇట్టనేస్తారు. మాకు అవకాశం లేదు. నేను ఇక చొక్కా బట్టలు తిప్పి ఎక్కడ కుదురుద్ది. కాబట్టి పురుషులారా, చూసారా, ఉన్న 4-5 అయితే చక్కగా, రవి గారు అయితే డబల్ మాస్క్ వేసుకొస్తాడు పాపం ఎప్పుడు. ఆయన ఊపిరట్ట. అయ్యా ఇప్పుడు ఒకటేనా? జగన్ గారు అప్పుడు ఇచ్చిన మాస్క్ వాడుతున్నారంట, ఎందుకంటే స్ట్రాంగ్ అని చెప్పి. కాబట్టి అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండండి, బయటికి పోవడం తగ్గించండి. అమ్మ కుమారి దయచేసి ఆ షాపింగ్లు తగ్గించినానా? ఇంకెవరు? మాధవి, నీకు ఎట్లా చెప్తే నీకు అర్థం అవుద్ది. ఊర్లో వెళ్ళిపోద్దమ్మా అంటే. ఈ అమ్మాయి కంటే అసలు చెప్పలేం. దేవునికి స్తోత్రం. జెరుషా, నువ్వు కూడా అమ్మా జాగ్రత్త. అంటే నువ్వు మధ్య బయటకు వెళ్ళిపోతున్నావు. ఇది బయటకు వెళ్ళే పరిస్థితి కాదు. జాగ్రత్తగా 3 విషయాలు చెప్తున్నాను. ఈ 3 విషయాలు పాటించండి. ఏంటంటే, నెంబర్ 1, చన్నీళ్ళు మర్చిపోండి. 1 నెల 2 నెలలు చన్నీళ్ళు తాగడం మర్చిపోండి. గోరువెచ్చని నీళ్ళే తాగండి. బయటకు పోయి వచ్చిన వెంటనే అసలు గ్లాసు నీళ్ళు తాగేయాలి. మీరు ఎన్నిసార్లు బయటకు పోయి వస్తే అన్నిసార్లు గోరువెచ్చని నీళ్ళు తాగాలి. నెంబర్ 2, బయట నుంచి రాగానే మీరు పెట్టుకెళ్ళిన మాస్కు దూరంగా ఎక్కడ ఉతికే చోట పడేయండి. లేకపోతే సర్ఫ్ నీళ్ళు రెడీగా పెట్టుకుని ఉంటే దాంట్లో పడేయండి. నెక్స్ట్, చేతులు వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత శానిటైజర్ పూసుకోండి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు స్మాల్, నేను తెచ్చాను, ఎక్కడ కార్లో ఉందేమో, చిన్న శానిటైజర్స్ ఉంటాయి, అది చేతిలోనే పట్టుకోండి. ఎక్కడికి కూరగాయలు కొనే దానికి పోయినా వాడు నోట్లు ఇస్తే వెంటనే కొట్టేసుకోండి. ఏదైనా కూరగాయలు సంచి పట్టుకుంటే ఈ 3 పాటించండి. ఇక మనకి పెద్ద కాపుదల ఉంది. ఎవరు? యేసయ్య. ఆయన నీడలో మనం ఉంటే మీరేమంటారు? వెంటనే భలే అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా మీరు. మాకేందన్నా ఆయన కృప ఉందని వెళ్ళిపోతారు, ఈ మానేస్తారు. గాలిలో దీపం పెట్టి దేవుడు అనేది దిక్కని మన ప్రయత్నంగా ఈ శానిటైజర్స్, ఈ గోరువెచ్చని నీళ్లు ఇవన్నీ పాటిద్దాం. అద్వితీయమైన దేవుని కృప కాపుదల మనందరినీ, ఇక్కడ కూడి వచ్చిన మనందరినీ, రైల్వే క్రిస్టియన్ సమాజంకు సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబీకుల్ని, ఆన్లైన్లో మనతో పాలు పంచుకుంటున్న మన ప్రియ సహోదరులను కూడా కాచి కాపాడును గాక. లేచి నుంచోండి. చివరి ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం. సంతోషంగా ఉన్నారు? ఒక్కసారి బిగ్గరగా మీ శక్తి కొలది స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, యేసు నాయన పరిశుద్ధాత్మ త్రయేక దేవా, ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ జనవరి మాసంలోని
4వ పునరుత్థాన దినపు ఆరాధనలో ఆది నుంచి అంతం వరకు ఎంతో ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఈ ఆరాధన జరిగించారు. అనుకున్న రీతిగానే ప్రతి 4వ ఆదివారం నీ వాక్య పరిచర్య చేయుటకు మీ దాసుడు రాజశేఖర పాలయ్య గారిని సకాలంలోనికి సన్నిధికి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అబ్రహామును మాదిరిగా చూపించి నాయన అందులో ఒక 10% విశ్వాసం కూడా మేము చూపించలేకపోతున్నందుకు మీ యొక్క హృదయ వేదనను తెలియచేసినందుకు స్తోత్రాలు. మారుతారండి, మారుతాము ప్రభువా. మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. మేము సజీవులుగా ఉండగానే మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, బాప్తిసము పొంది, నీ సువార్తను నమ్మి నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ నిత్య రాజ్యానికి వారసులుగా మారుటకు మాకు ఇంకా అవకాశం ఇస్తూనే ఉండగా దానిని అవకాశంగా తీసుకొని నా తండ్రి పశ్చాత్తాపము లేక, మారు మనసు అనేది తెరుగక, బాప్తిసములు లేక ఉంటున్న బిడ్డలతో మీరు ఈరోజు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును నాయన, ఎవడు నా శరీరాన్ని తినునో, ఎవడు నా రక్తాన్ని పానము చేయునో వాడికే పరలోక రాజ్య ప్రాప్తి అని మీరు మరి ఖచ్చితంగా మీ నోటి మాటలతో తెలిపారు నాయన. ప్రవక్తల ద్వారా కాదు, పరిశుద్ధుల ద్వారా కాదు, మీరే ఈ వాక్యాలను మాకు తెలిపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడ్డల్లో మారు మనసును తీసుకురమ్మని, రాకడ ఎప్పుడైనా మా పిలుపు ఎప్పుడైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి. ఇక్కడ కళ్ళు మూస్తే నీ సన్నిధిలో మేము తెరుస్తాము కళ్ళు అన్న ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో మార్చబడిన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి. కానీ పరలోకం పోతామా, పరలోకం పోయేదానికి మాలో అర్హత ఉందా అన్న ప్రశ్నార్థకమైన బతుకు మాకొద్దు నాయన. ఎస్, ఇక్కడ జీవించిన కొంతకాలము ఒక దృఢ నిశ్చయముతో, విశ్వాసముతో, భయము లేకుండా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే ఆ యొక్క మంచి జీవితాన్ని ఈ రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి బిడ్డకును, ఆన్లైన్లోని ప్రతి కుటుంబమునకు దయచేయమని కోరుకుంటున్నాను. అయ్యా, బిడ్డలు ప్రేమపూర్వకంగా సమర్పించిన కృతజ్ఞత కానుక కానీ, సంఘ కానుకలు కానీ మీరు అంగీకరించి వారికి కావలసినటువంటి నిండైన మెండైన దీవెనలు, నూరింతల ప్రతిఫలము దయచేయమని కోరుకుంటున్నాను. అయ్యా, మరి అలాగే నా తండ్రి, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఆత్మ ఫలాలు పొందుకోవాలని నా తండ్రి ఎంతో ఆశగా ఉన్న బిడ్డలకు ఆ ఆత్మ ఫలములు కృపను దయచేయండి. అలాగే నా తండ్రి, గర్భవతులను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆ యొక్క కొరత నుంచి నాయన మీరే తీర్పు తీర్చి నాయన ఆ యొక్క భాగ్యాన్ని పొందుకునే కృపలో వారిని నడిపించమని కోరుకుంటున్నాను. ఉద్యోగములు లేక, మనశ్శాంతి లేకుండా బిడ్డల గురించి విజ్ఞాపన చేస్తున్నాను నాయన. చంటి బిడ్డల యొక్క తల్లులను దీవించండి నా ప్రభువా, తండ్రులను దీవించండి నా ప్రభువా, ఉద్యోగస్తులను దీవించండి, రాకపోకల్లో తోడుగా నీడగా మీరే ఉండండి నా ప్రభువా. మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఈ సమయంలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎస్ మై లార్డ్, అప్పు అనేది ఎంత హృదయంలో ఒక నిప్పులాగా, ఆరని మంటలాగా, వేదనగా రగులుతుంది కనుక అప్పుల పాలైపోయిన బిడ్డలను కనికరించి వారిని ఆ ఊబిలోంచి బయటకు లాగమని కోరుకుంటున్నాను. ఎస్ మై లార్డ్, నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా నాయన, సహాయం చేయండి. అలాగే దీనులైన ఈ బిడ్డలు లోకం వైపు చూడకుండా, లోకాశలకు ఆశింపబడకుండా ఈ సమయంలో ఈ సన్నిధిలో జరుగుతున్నటువంటి ఆరాధనలో పాలు పంచుకున్నటకు నిస్వార్థముగా నిలబడి ఉన్నారు అంటే అది కేవలం వారికి మీ మీద ఉన్న ప్రేమ, భయము, భక్తి కనుక ఏ ఒక్కరిని దాటిపోవద్దు నాయన. ప్రతి ఒక్కరిని ముట్టండి, ప్రతి ఒక్కరి అక్కర్లు తీర్చండి. అలాగే ఆన్లైన్లో మాతో పాలు పంచుకుంటున్నటువంటి దోనే జార్జి, జోసఫ్, కరుణాకర్ నా తండ్రి, అలాగే నా ప్రియ స్నేహితుడు సుధాకర్, అలాగే నా ప్రభువ నా చెల్లి జయసుందరి, మా సహోదరులు నా తండ్రి నానా జగ్గా, చెల్లెక్క, అలాగే నా తండ్రి కర్లపూడి వంశస్థులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా వచ్చిన ప్రతి బిడ్డను, వారి వంశస్థులను, వారి రక్త సంబంధికులను, బంధుమిత్రులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ కరోనా
ప్రబలిపోతూ నా తండ్రి వెరిలా థర్డ్ వేవ్ కింద విజృంభిస్తూ ఉండగా ఎవరికి ఏ కీడు హాని జరగకుండా మీ యొక్క రక్షణ గుడారంలో వారిని భద్రపరిచి నడిపించండి నా ప్రభువా. ఎవరైనా నిర్లక్ష్యముతో కానీ నా ప్రభువా మరి ఆ యొక్క కరోనా వ్యాధిగ్రస్తులైన బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. నా ప్రభువా జన్నిని జ్ఞాపకం చేసుకునండి. నా ప్రభువా చాంపియన్ని జ్ఞాపకం చేసుకునండి. తబితాని జ్ఞాపకం చేసుకునండి. బెలీషియాని జ్ఞాపకం చేసుకోండి. ఇవానాని జ్ఞాపకం చేసుకునండి. నా ప్రభువా నా తండ్రి చిన్న బిడ్డలు నాయన అయ్యా నోటితో ఏ మాట బాధ చెప్పలేని బిడ్డలు నాయన అయ్యా నీకే అప్పచెప్తున్నాము తండ్రి. మా బిడ్డలకి ఏ కీడు హాని జరగకుండా నాయనా మీ యొక్క కృపాహస్తములో భద్రపరచండి నాయన. మీరు ముట్టండి నాయన, ముట్టండి నా తండ్రి, ముట్టండి నా తండ్రి. తల్లిదండ్రుల దోషములను పిల్లల ఒడిలో వేస్తానన్నావు నా తండ్రి. అటువంటి శాపము మా బిడ్డలకు రాకుండా శాప విమోచన యేసు నామములో బిడ్డలకు కలుగునుగాక. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. కరోనా వ్యాధితో బాధపడుతున్న సంఘ బిడ్డలు, ఇంకా తెలియజేయని బిడ్డలు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా మీ రక్షణ గుడారంలోనికి చేర్పించండి. ఏ తెగులు నీ గుడారము సమీపించదన్నారు కనుక నా తండ్రి ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుంటున్నాం. ఆ వాగ్దానాన్ని మా నోటితో పలుకుతున్నాం నా తండ్రి. ఆయన దిగులు పడొద్దన్నారు, భయపడొద్దన్నారు. ఎస్ మై లార్డ్, మీరున్నారన్న ధైర్యం ఉంది. కానీ చుట్టుపక్కల మాకు వినిపిస్తున్న మరణ మృదంగాలు నా తండ్రి, మరణ వార్తలను చూసి సాతానుడు మమ్మల్ని భయపెడుతున్నాడు. కానీ యేసునామములో వాడిని గద్దించే స్థితిని మాకు ఇచ్చారు, ఆ కృపను మాకు ఇచ్చారు కనుక ప్రతి క్షణం వాడిని గద్దిస్తూ మీ యొక్క ఆశీర్వాద బలములో సజీవులుగా ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయండి నాయన. అలాగే శుక్రవారం పూట ఉపవాసము ఉండి నాయన ఎంతోమంది బిడ్డలు ఇదిగో సంఘ బిడ్డల క్షేమాభివృద్ధి కోసము, ఆన్లైన్లో వారి క్షేమాభివృద్ధి కోసము వారి కడుపులు మార్చుకొని, కడుపు కాల్చుకొని విశ్వాసముతో నీకు ప్రార్థన చేస్తున్నారు నాయన. ప్రార్థన ఫలితాలను నాయన, ప్రార్థన అవసరతలు ఉన్న వారు పొందుకొని మరలా తిరిగి సాక్ష్యాలు చెబుతున్నారు నా తండ్రి. అంత గొప్ప కృపను శుక్రవారపు ఆరాధనలు ఇచ్చారు కనుక మేము తిరిగి శుక్రవారపు ఆరాధనలో కలుసుకునే వరకు నీ శాంతియు, సమాధానము, సంతోషము, సమృద్ధి మా అందరికీ దయచేయమని, ఆన్లైన్లోని బిడ్డలందరికీ దయచేయమని, వారి కుటుంబీకులకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి ఎందును నెరవేర్చబడుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోకి తేక దుష్టి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో, ఈ సన్నిధిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబానికి, ఆన్లైన్లోని ప్రతి బిడ్డకును, వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిసా, ఆశతో నీ సత్య వాగ్దాతము ఈ వాయి మీద కుమ్మరించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అయ్యగారు ఉన్నారు, ప్రార్థన చేయించుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఆదివారము